ఇప్పటిదాకా టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అంటే దాదాపుగా 50 అంశాల మీద మనం చెప్పుకున్నటువంటి ఈజీ లాజిక్స్ అన్నీ కూడా ఒక్క వీడియోలోనే చేద్దాము అనేటువంటి ఆలోచనతోటి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దాదాపుగా అన్ని టాపిక్స్ ఇప్పటిదాకా చెప్పినటువంటి అన్ని టాపిక్స్ను ఇందులో నేను కవర్ చేయడం జరిగింది. సో అంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టోటల్ సిలబస్ కవర్ అయ్యేలా దీన్ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది, అది కూడా లాజిక్స్ తోటి. సో అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, అలా అని స్కిప్ చేయమాకండి. రైట్. సో ఒక్కొక్క టాపిక్ను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. ప్రతి టాపిక్ మీద లాజిక్ నేర్చుకుంటాము, అదేవిధంగా ఒక 3-4 బిట్స్ను కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు మొదటి టాపిక్ తోటి స్టార్ట్ చేసేద్దాము. మొదటిది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. టెట్ ఎగ్జామ్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద బిట్ వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి అనేటువంటిది ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. రైట్. ఏ విధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద అంటే ఈ విధంగా అడిగాడు అనుకోండి. రైట్. విచ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఇందులో నేనేం చెప్పాను, హ్యాపీనెస్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఆప్షన్స్ చూడండి, బాయ్, హ్యాపీనెస్, రవి, సీత. కానీ ఇందులో హ్యాపీనెస్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే ఈ పదం దేంతో ఎండ్ అయింది, ఎస్ తోటి, ఎన్ఈఎస్ఎస్ తోటి. సో అంటే అక్కడ లాజిక్ ఉంది అని అర్థం. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క పదాలు, ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటి ఆ వర్డ్స్ ఎలా ఎండ్ అవుతాయి అంటే ఎన్ఈఎస్ఎస్తో కానీ, ఐటీవైతో కానీ, టిఐఓఎన్తో కానీ, ఎస్ఐఓఎన్తో కానీ, ఎంఈఎన్టీతో కానీ, హెచ్ఓఓడి హుడ్ అనేటువంటి దాంతో కానీ, ఎస్హెచ్ఐపితో కానీ ఎండ్ అయితే వాటిని మనం ఏంగా గుర్తించాలి, అబ్స్ట్రాక్ట్ నౌన్గా గుర్తించాలి. రైట్. ఒకసారి ఇంకొక బిట్ చూద్దాం, చూడండి. విచ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. టీచర్, రమేష్, కైండ్నెస్, గర్ల్. సో ఇక్కడ గమనించండి, కైండ్నెస్లో గమనించండి, కైండ్నెస్ అనేటువంటి వర్డ్ దేంతో ఎండ్ అయింది, ఎన్ఈఎస్ఎస్. ఇదిగోండి ఎన్ఈఎస్ఎస్. నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ బిట్ కూడా చూద్దాం. విచ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. రామ్, ఎబిలిటీ, స్టూడెంట్, లక్ష్మి. సో ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది అంటే ఇది ఎబిలిటీ. ఎందుకంటే అది ఐటీవైతో ఎండ్ అయింది, ఐటీవైతో. సో ఐటీవైతో ఎండ్ అయితే అదేమవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఈ నౌన్కు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, అదేవిధంగా రాసి పెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఇంకో ఈ పదాలు. పైన అబ్స్ట్రాక్ట్ నౌన్ అని రాసుకోండి, కింద అబ్స్ట్రాక్ట్ నౌన్ గుర్తించడానికి ఉన్నటువంటి క్లూ వర్డ్స్ ఎన్ఈఎస్ఎస్, ఐటీవై, టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, ఎంఈఎన్టి, హెచ్ఓఓడి, ఎస్హెచ్ఐపి. సో వీటితోటి కనుక ఏదైనా వర్డ్ ఎండ్ అయితే దట్ వర్డ్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఇది మొదటి లాజిక్. ఓకే, మొదటిది కంప్లీట్ అయింది. ఇంకొన్ని బిట్స్ కూడా ఉన్నాయి, సో ఒకటి ప్రాక్టీస్ చేద్దాం మళ్ళీ. విచ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. కింద ఇచ్చినట్టు వాటిలలో హానెస్టీ, చైల్డ్, రవి, సీత. ఏమున్నది ఇక్కడ, ఎస్టీవైతో ఎండ్ అయిన పదం ఉంది, ఇది హానెస్టీ. సో ఆ విధంగా అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాము. ఫర్ సిన్స్. ఇది కూడా ప్రిపోజిషన్కు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా బిట్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. సో దీన్ని కూడా గుర్తించడం చాలా ఈజీ. ఫర్ ఉపయోగించడం ఎక్కడ, సిన్స్ ఉపయోగించడం ఎక్కడ అనేటువంటిది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. రైట్. ఫర్ అనేటువంటిది, సిన్స్ అనేటువంటిది జనరల్గా అయితే ఫర్ పీరియడ్ ఆఫ్ టైము, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం. సో మనం అది కూడా అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఏం లేదు, సింపుల్. ఎండింగ్ విత్ ఎస్ తోటి ఎండ్ అయితే, ఓకే, ఎస్ తోటి ఎండ్ అయితే ఫర్ ఉపయోగించాలి, ఎస్ తోటి ఎండ్ కాకపోతే సిన్స్ ఉపయోగించాలి. ఇదే లాజిక్, చాలా ఈజీ. మరొకసారి చెప్తా. ఎస్ తోటి ఎండ్ అయితే ఫర్, ఎస్ లేకుండా ఎండ్ అయితే అది సిన్స్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ఒక బిట్ చేసి మీకు చూపిస్తాను. హీ హ్యాస్ బీన్ ఇల్ డాష్ 3 days. సో ఇక్కడ ఏమొస్తుంది, ఫర్, సిన్స్, ఈ రెండిట్లలో ఏది వస్తుంది. ఇది దేంతో ఎండ్ అయింది, ఎస్ తోటి. సో ఏమొస్తుంది ఇక్కడ అంటే ఎస్ తోటి ఎండ్ అయితే ఏమనుకున్నాము, ఫర్.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకోటి గమనించండి. వీ హ్యావ్ స్టడీడ్ డాష్ మార్నింగ్. ఫర్ సిన్స్ ఏది ఉపయోగించాలి? ఎస్ తోటి ఎండ్ అయిందా? లేదు. అంటే ఏది ఉపయోగించాలి? సిన్స్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే సిన్స్ ఆన్సర్ అవుతుంది. అంత ఈజీ అనమాట. రైట్, ఇంకొన్ని బిట్స్ చూద్దాము. చూసే ముందు లాజిక్ ఒకసారి మళ్ళీ చూద్దాము. రైట్, ఎస్ తోటి ఎండ్ అయితే ఫర్, ఎస్ తోటి ఎండ్ కాకపోతే సిన్స్. ఓకే, అంటే హౌ లాంగ్, ఇక్కడైతే వెన్ అని క్వశ్చన్ చేసుకోవాలి. హౌ లాంగ్ ఎంతసేపు, పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుందని అనుకున్నాం కదా. ఇక చూడండి, 2 hours ఎస్ తోటి ఎండ్ అయింది, 5 days ఎస్ తోటి ఎండ్ అయింది, 10 years ఎస్ తోటి ఎండ్ అయింది. సిన్స్ అయితేనేమో లాస్ట్కి ఎస్ ఉండదని చెప్పుకున్నాం కదా. సో గమనించండి ఒకసారి. సిన్స్ మార్నింగ్, రైట్, సిన్స్ మార్నింగ్ ఎస్ తోటి ఎండ్ అయిందా? లేదు. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ సిన్స్ ఎస్టర్డే, నెక్స్ట్ సిన్స్ మండే, సిన్స్ 5 PM. సో ఆ విధంగా ఎస్ తోటి ఎండ్ కాకపోతే అక్కడ మనం సిన్స్ ఉపయోగించాలి. వెరీ ఈజీ. ఇంకొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. దే హ్యావ్ వర్క్డ్ హియర్ డాష్ లాస్ట్ ఇయర్. దే హ్యావ్ వర్క్డ్ హియర్ డాష్ లాస్ట్ ఇయర్. సో ఫర్ సిన్స్ లాస్ట్ ఇయర్, ఇక్కడ ఎస్ ఉందా? లేదు. ఎస్ లేకపోతే ఏం ఉపయోగించాలి? సిన్స్ అనేటువంటిది ఉపయోగించాలి. దే హ్యావ్ వర్క్డ్ హియర్ సిన్స్ లాస్ట్ ఇయర్, అంటే గత సంవత్సరం నుంచి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఐ హ్యావ్ నోన్ హిమ్ డాష్ చైల్డ్హుడ్. సో గమనించండి, లాస్ట్కి ఎస్ ఉందా? గమనించండి, ఫర్ ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటిది? ఫర్ సిన్స్. లాస్ట్కి ఎస్ ఉందా? లేదు. ఎస్ లేకపోతే ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము? సిన్స్ ఉపయోగించాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ సిన్స్. ఈ రెండిట్లలో సిన్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఈ లాజిక్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ గురించి, సిన్స్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా ఫస్ట్ది ఉంది కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి నేర్చుకున్నాం. 2 అయిపోయినాయి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దామా? ఇంకో బిట్ ప్రాక్టీస్ చేద్దాం, ఇంకోటి చూద్దాము. రైట్, సో వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ డాష్ మెనీ ఇయర్స్. గమనించండి, ఇయర్స్ ఉంది. ఇయర్స్ ఉంటే ఫర్ ఉపయోగించాలి. సో ఆప్షన్ చూడండి, ఫర్ సిన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫర్. వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. హీ హ్యాస్ బీన్ డాష్ అబ్సెంట్, హీ హ్యాస్ బీన్ అబ్సెంట్ డాష్ మండే. సో ఇక్కడ మండే ఉన్నది. ఫర్ సిన్స్ ఏది ఉపయోగించాలి? మండే. రైట్, మండే తర్వాత ఎస్ ఉందా? లేదు. లేదు అన్నప్పుడు ఎస్ లేకపోతే ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము? సిన్స్. రైట్, సో సిన్స్. హీ హ్యాస్ బీన్ అబ్సెంట్ సిన్స్ మండే. రైట్, ఇది ఇంకొక లాజిక్. నెక్స్ట్ లాజిక్ మనం నేర్చుకోబోయేటువంటిది, ఓకే, అదేంటిదంటే ఇదేంటిది అంటే చూద్దాము. ఒక్క నిమిషం గమనించండి. యాడ్ వర్బ్ గురించి. ఎగ్జామ్లో యాడ్ వర్బ్ అనేటువంటి బిట్ ఇస్తే ఈజీగా ఎలా మనం గుర్తించాలి గమనించండి. ఇప్పుడు నేను చెప్పేదంతా ఇప్పటిదాకా చెప్పుకున్న క్లాస్లో ఉన్నటువంటి షార్ట్ కట్స్ అన్నీ ఒక వీడియోలో చెప్తున్నాను. వీటి యొక్క ఫుల్ వీడియో మళ్ళీ నా ఛానల్లో అవైలబుల్ కలవు. ఫుల్ వీడియో చూడాలి, నేను మొత్తం పేపర్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే తప్పకుండా చూడగలరు. అక్కడ PDF కూడా అవైలబుల్ ఉంటుంది. రైట్, ఒకే వీడియోలోనే మొత్తం టెట్ సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఇది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు గమనించండి. హీ స్పీక్స్ స్లోలీ. రైట్, ఇందులో గమనించండి. హీ స్పీక్స్ స్లోలీలో ఇందులో యాడ్ వర్బ్ ఏది అంటున్నాడు? హీ స్పీక్స్ స్లోలీ, తర్వాత స్పీక్. రైట్, స్పీక్స్. సో ఇక్కడ గమనించండి, కొంచెం పెన్ థిక్నెస్ పెంచుదాము. రైట్, ఇంకొంచెం పెంచుదాం. గమనించండి. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుందంటే స్లోలీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా పెంచుదాము. స్లోలీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎలా అంటే యాడ్వర్బ్కు సంబంధించి బిట్ అడిగినప్పుడు మనం గుర్తించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటిదంటే యాడ్వర్బ్ అంటేనే ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదాలు. దాదాపు 95% పదాలు దేంతో ఎండ్ అవుతాయి అవి అంటే ఎల్వై తోటి ఎండ్ అవుతుంది. రైట్, థిక్నెస్ ఎక్కువైంది. రైట్, సో 95% ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. సో అందుకే ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎల్వైతో ఎండ్ అయింది కదా, సో అది యాడ్వర్బ్.
నెక్స్ట్ ఫస్ట్ రూల్ ఏంటిది? యాడ్వర్బ్కి సంబంధించి ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలు. ఎల్వైతో ఎండ్ లేకపోతే మనం ఎలా అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు కూడా వచ్చే ఆన్సర్ అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్పీక్స్ స్లోలీ. అతను స్లోగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకున్నటువంటి లాజిక్ ఉంది కదా, ఈ ఎలా మాట్లాడుతున్నాడు? స్లోలీ. సో అలా చూసుకున్న మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. రైట్, నో డౌట్. నెక్స్ట్ ఇంకొన్ని పదాలు ఉంటాయి, అవి కూడా యాడ్వర్బ్ అవుతాయి. ఎప్పుడు అని ప్రశ్నించుకున్నా మనకు వచ్చే ఆన్సర్ యాడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది చూడండి. షీ ఈజ్ కమింగ్ నౌ. ఆమె ఇప్పుడు వస్తుంది. సో మనకు యాడ్వర్బ్ గుర్తించాలంటే ఏం చేయాలని చెప్పిన నేను? క్వశ్చన్ చేసుకోవాలని చెప్పిన. ఎప్పుడు వస్తుంది ఆమె? ఎప్పుడు అని క్వశ్చన్ చేసుకోండి. షీ ఈజ్ కమింగ్ నౌ. ఆమె ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది. యాడ్వర్బ్ను గుర్తించడానికి ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఎక్కడ అని ప్రశ్నించుకున్నా అది కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఎంత అని ప్రశ్నించుకున్నా అది కూడా యాడ్వర్బ్ అవుతుంది. రైట్. సో ఒకసారి గమనించండి. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎప్పుడు అనే దానికి కొన్ని పదాలు వస్తాయని. సో ఎప్పుడు, టుడే ఈరోజు, నౌ ఇప్పుడు, సూన్ త్వరలో, ఆ విధంగా. ఎక్కడ అంటే ఇక్కడ, దేర్ అక్కడ, అవుట్ సైడ్. సో అటువంటి పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. హౌ మచ్ ఎంత, వెరీ, టు, ఆల్మోస్ట్, క్వైట్. సో ఇటువంటి పదాలని అంటే డిగ్రీస్ని తెలియజేసేటువంటి పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. ఇంకొన్ని బిట్లు ప్రాక్టీస్ చేద్దాము. రైట్, ఇంకొక బిట్ కూడా ఉంది కదా, గమనించండి. ద బాయ్ ర్యాన్ క్విక్లీ. సో దేంతో ఎండ్ అయింది? ఎల్వై తోటి. సో ఇందులో యాడ్వర్బ్ ఏది మరి? ఎల్వైతో ఎండ్ అయిన పదమే. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు యాడ్వర్బ్కు సంబంధించి ఎలా గుర్తించాలో కూడా నేర్చుకున్నాం. ఐడియా ఉంది కదా. మన బండ గుర్తు ఏంటిదంటే యాడ్వర్బ్ అనగానే ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదం. రైట్. అదేవిధంగా ఎలా ప్రశ్నించుకుంటే యాడ్వర్బ్ వస్తుందంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత వాటితోటి ప్రశ్నించుకున్న వచ్చే పదాల ఆన్సర్ అంతా కూడా యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఆర్టికల్. వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టికల్, యాడ్వర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ యాన్ ఇప్పుడు నేర్చుకుంటాం, తర్వాత నేర్చుకుంటాం దా మీద లాజిక్స్ అన్నీ ఒకేసారి అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అలా. అయితే ఆర్టికల్ సంబంధించి బిట్ రాగానే మనం ఫస్ట్ యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ఏ ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాలి. యాన్ తెలిస్తే ఆటోమేటిక్గా ఏ తెలిసిపోతుంది. జనరల్గా మనకు తెలిసిన రూల్ ఏంటిదంటే ఏఈఐఓయు ఉంటే వాటి ముందు యాన్ పెట్టాలని మనం వేరే దగ్గర నేర్చుకున్నాం. కానీ నా ఛానల్లో ఎవరైతే నేర్చుకున్నారో ఏఈఐఓయు ఉంటే అప్పుడు గుడ్డిగా యాన్ పెట్టకుండా ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలని చెప్పిన. తెలుగులో రాసినప్పుడు ఇక్కడ తెలుగులో ఉన్నాయి చూడండి, ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ ఔ అక్కడ దాకా తెలుగులో రాసుకున్నప్పుడు ఆ పదాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ నుంచి ఔ దాకా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం యాన్ ఉపయోగించాలి. రైట్, ఒకసారి దాని మీద ప్రయత్నం చేద్దాం, అంటే ప్రాక్టీస్ బిట్ చేద్దాం. సో అందులో ఫస్ట్ది ఈ బిట్ ప్రాక్టీస్ చేద్దాం. షీ బాట్ డాష్ అంబ్రెల్లా. షీ బాట్ డాష్ అంబ్రెల్లా. సో మనం ఏమనుకున్నాము, ఏ యాన్ వీటిలలో ఏది ఉపయోగించాలి? అంబ్రెల్లా. దాన్ని తెలుగులో రాయండి, అంబ్రిల్లా ఇలా కదా. సో ఇప్పుడు గమనించండి, అంబ్రిల్లాలో మొదటి లెటర్ ఏముంది? ఆ ఉన్నది. ఆ అనేటువంటిది ఇందులో వస్తుందా రావట్లేదా? ఇగో ఇక్కడ ఉంది ఆ, ఈ ఆ రైట్. సో ఆ విధంగా అనమాట. అలా వస్తే అక్కడ ఏం ఉపయోగించవచ్చు డైరెక్ట్గా అంటే యాన్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఇంకొక సందర్భం కూడా ఉన్నది. సో ఒక్క రూల్ మాత్రమే నేర్చుకున్నాం ఇప్పుడు, ఇంకా 3 ఉన్నాయి. కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయి. హెచ్ అనేటువంటిది సైలెంట్గా ఉంటుంది, అక్కడ కూడా మనం యాన్ ఉపయోగించాలి. అది ఎలానో ఆ రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎగ్జాంపుల్ తోటి. హీ ఈజ్ డాష్ హానెస్ట్ బాయ్. ఇక్కడ హానెస్ట్ బాయ్, హానెస్ట్లో హెచ్ అనేటువంటిది సైలెంట్, తర్వాత ఉన్నటువంటిది ఏంటిది? ఆ. సో ఆనెస్ట్. ఓకే, ఆ విధంగా అంటే ఇక్కడ ఏముంది? ఆ ఇక్కడ ఉంది కదా, రైట్. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనం యాన్ని ఉపయోగించాలి. ఓకే, రెండో రూల్ అయిపోయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అస్సలుది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం.
అసలు రూల్. గమనించండి, అసలు రూల్ ఏంటిదంటే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఏంటి అవి అంటే ఎఫ్, హెచ్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్. ఈ ఈ లెటర్స్ కనుక ఉండి వాటి ముందు ఏం ఉపయోగించాలి అని కనుక అడిగితే అక్కడ మనము యాన్ ఉపయోగించాలి. ఎందుకంటే అవి కూడా ఈ విధంగా ఉండాలి, అంటే ఆ లెటర్ పలకగలగాలి, లెటర్ పలికే విధంగా ఉండగలగాలి. ఇప్పుడు దీన్ని పలకండి, ఎంఎల్ఏ. ఓకే, దీన్ని ఎలా రాస్తాం? తెలుగులో రాసుకోవాలనుకున్నాం కదా, ఏం ఇలా రాస్తాం. రైట్. ఇప్పుడు ఇందులో ఏమున్నది? ఏ ఉన్నది. ఇప్పుడు మనకు ఆళ్ళల్లో మనం చెప్పుకున్న రూల్ ప్రకారం ఏ ఉందా? గమనించండి, ఇది కూడా ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? యాన్ ఉపయోగించాలి. సో ఇక్కడ యాన్ ఎమ్మెల్యే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అయితే మిగతా పదాలను కూడా ఒకసారి నేను తెలుగులో రాసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో గమనించండి, ఫస్ట్ది ఏంటిది? ఏఫ్. తెలుగులో ఇలా రాసుకోవాలి, ఏఫ్. తర్వాత హెచ్. కానీ మీరు హెచ్ అంటే ఇలా రాశారనుకోండి, ఇలా రాస్తే తప్పు అవుతుంది, మనకు ప్రొనౌన్సియేషన్ పోతుంది. సో వాటిని 2 లెటర్స్ తోటి కలిసే విధంగా మనం రాసి పెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే కరెక్ట్ అవుతుంది. అది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నది? ఎల్. ఎల్ని ఎలా రాయాలి? ఎల్. తర్వాత ఏం, ఏం. ఎన్, ఎన్. ఆర్, ఎస్. రైట్. ఇంకా ఎక్స్. సో గమనించండి, ఇందులో ఫస్ట్ లెటర్ గమనించండి, ఏ, 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 ఆ, ఏ. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి అవి. రైట్. కాబట్టి గమనించండి, అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఓవెల్ సౌండ్ కిందికి వస్తాయి. కాబట్టి మనము అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో అవి గనక ఉన్నట్లయితే, అంటే బిట్ ఈ విధంగా గనక ఇచ్చినట్లయితే, ఇక్కడ ఎం ఉంది కదా అని మనం ఎం అనేటువంటిది ఓవెల్స్లలో, ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఓవెల్స్లలో లేదు కాబట్టి అక్కడ ఏ పెట్టి రాకూడదు, యాన్ పెట్టాలి. యాన్ ఎందుకు వస్తుందని మిమ్మల్ని అడిగితే ఈ రూల్ ప్రకారం వస్తుందని చెప్పండి. రైట్. ఈ 3 రూళ్ళ ప్రకారం లేకపోతే అక్కడ ఏ వస్తుంది, అదే. రైట్. ఇంత ఈజీ అనమాట. ఇది అర్థమైందని అనుకుంటాను. ఇంకొక బిట్ చూద్దాము. ఇందులో షీ ఈజ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. సో ఇక్కడ గమనించండి, యూనివర్సిటీ ఉన్నది. సో ఇప్పుడు ఏ ఉపయోగించాలా, యాన్ ఉపయోగించాలా? ఫస్ట్ లెటర్ ఏముంది? యూ ఉన్నది. సో ఇందులో యూ ఉన్నది, కానీ దాన్ని మనం చేయవలసిన లాజిక్ ఏంటిది? తెలుగులో రాయాలి. యూనివర్సిటీని తెలుగులో రాయండి, యూనివర్సిటీ అలా వస్తుంది కదా. సో ఫస్ట్ వర్డ్ ఏంటిది? యూ. అది ఇందులో ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకంటే ఆన్సరు ఏ వస్తుంది. ఓకే. సో ఆ విధంగా షీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే, అవి దానికి సంబంధించి. అయితే కొన్ని వర్డ్స్ ముందు మనం అసలు ఆర్టికల్, ఇప్పుడు నెక్స్ట్ లాజిక్లోకి వచ్చేసాం, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. ఓకే, ఇంతకుముందు ఏ అనే ఆర్టికల్ గురించి నేర్చుకున్నాం. అసలు కొన్ని ప్రాంతాలలో, కొన్ని ఏరియాస్లలో మనం ఆర్టికల్ను ఉపయోగించకూడదు. అవి ఏంటిది అనేది కూడా నేను మీకు ఆల్రెడీ లాజిక్ చెప్పి ఉన్నాను. సో ఒకసారి చెప్తాను చూడండి మళ్ళీ. గమనించండి, ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. అంటే ఏ రామ, దా రామ, యాన్ రామ అని అనకూడదు. మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఓకే, అన్కౌంటబుల్ నౌన్ ముందు దా ఉపయోగించకూడదు. నేమ్స్ ఆఫ్ ది మీల్స్ అండ్ లాంగ్వేజెస్, అంటే భోజనాన్ని తెలియచేసేటువంటి, భోజనం చేసే సమయాన్ని తెలియచేసే పదాలు ఉన్నాయి కదా, వాటి ముందు లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. రైట్. అదేవిధంగా లాంగ్వేజెస్కు సంబంధించిన వాటి ముందు కూడా ఆర్టికల్ ఉపయోగించరాదు. నెక్స్ట్, బిఫోర్ ద రిలేషన్ ఫాదర్, మదర్, సిస్టర్ అలా ఉన్న వాటి ముందు ఆర్టికల్స్ను ఉపయోగించరాదు. ద ఫాదర్, ద మదర్, ఏ ఫాదర్ ఆ విధంగా అనకూడదు. రైట్, మెయిన్గా ద. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్ నేమ్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. బిట్ సెట్ ఒక ప్రాక్టీస్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీ నేమ్స్ ముందు కూడా మనం ద ఉపయోగించకూడదు. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కలర్స్ అండ్ డిసీజెస్, కలర్ నేమ్స్ ముందు కానీ డిసీజ్ నేమ్స్ ముందు కానీ మనం ఆర్టికల్ను ఉపయోగించరాదు. సో ఒకసారి గమనించండి.
డాష్ రామ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇక్కడ గమనించండి, ఏ రామ, యాన్ రామ, ద రామ, నో ఆర్టికల్. సో ఇదేంటిది, అక్కడ రామ అనేటువంటిది ప్రాపర్ నౌన్, రైట్. సో ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ను ఉపయోగించరాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ, నో ఆర్టికల్. నెక్స్ట్, ఐ డ్రింక్ వాటర్. సో ఇక్కడ ఏ వాటర్, యాన్ వాటర్, ద వాటర్, నో ఆర్టికల్. సో వాటర్ అనేటువంటిది ఏంటిది, అన్కౌంటబుల్ నౌన్, కౌంట్ చేయడానికి, లెక్కించడానికి వీలు లేనటువంటిది. సో వీటి ముందు ఆర్టికల్ను ఉపయోగించరాదు. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది, నో ఆర్టికల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హీఈస్ హానెస్ట్ బాయ్. హీఈస్ డాష్ హానెస్ట్ బాయ్. సో ఇక్కడ ఆనెస్ట్ ఉన్నది, ఆనెస్ట్ ఉంది కదా అని ఇందులో రూల్ చెప్పాము మనం, చెప్పలే. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం తెలుగులో రాయాలి. ఆనెస్ట్, ఆ వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము, యాన్. సో ఇక్కడ ఆన్సర్ యాన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక బిట్ చూసి నెక్స్ట్ లాజిక్లోకి వెళ్దాము. వీ హ్యాడ్ డాష్ లంచ్. ఇక్కడ గమనించండి, లంచ్ ఉన్నది. లంచ్ అనేటువంటి దేనికి సంబంధించింది, మీల్స్కు సంబంధించింది, రైట్. మీల్స్కు సంబంధించినటువంటి పదాల ముందు మనం ఏం ఉపయోగించొద్దని నేర్చుకున్నాము, ఆర్టికల్స్ను ఉపయోగించొద్దు. ఇక ఇక్కడ చెప్పాను చూడండి. సో అదే అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మరి, నో ఆర్టికల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్కు సంబంధించినటువంటి లాజిక్స్. నెక్స్ట్ మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి లాజిక్స్ను నేర్చుకోబోతున్నాం. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి కూడా కంప్లీట్ వీడియో కలవు. 6 ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ గురించి మనం జస్ట్ అలా చూసి ఇలా నేర్చుకునే విధంగా మనం లాజిక్స్ను చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం చూడండి. ఇందులో ఈ ఫస్ట్ దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే సిమిలీ, మెటఫర్, పర్సానిఫికేషన్. సో వీటిని రికగ్నైజ్ చేయమని బిట్ అడిగితే అంటే ఎలా అంటే, ఇవి చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి ఫస్ట్ బిట్ చూద్దాం. బిట్ను చూసి తర్వాత లాజిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి గమనించండి. ఫస్ట్ బిట్, హీఈస్ యాజ్ క్లవర్ యాజ్ ఫాక్స్. హీఈస్ యాజ్ క్లవర్ యాజ్ ఫాక్స్. సో ఈ సెంటెన్స్ ఏంటిది అని అడుగుతాడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో. సిమిలీ, మెటఫర్, పర్సానిఫికేషన్. సో అందులో ఏది అని అడుగుతాడు. సో ఇక్కడ గమనించండి, యాజ్ ఉంది, యాజ్ ఉంది, రైట్. యాజ్ ఉంటే అది సిమిలీ. సో ఆన్సర్ ఏమవుతుంది, సిమిలీ అవుతుంది. ఓకే, అంటే ఈ పదాలు గమనించండి, యాజ్ కానీ లైక్ కానీ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉంటే, రైట్, మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో యాజ్ కానీ లైక్ కానీ ఉంటే అది సిమిలీ అవుతుంది. డైరెక్ట్ కంపారిజన్, ఈ రెండింటిని ఉపయోగించకుండా, అంటే ఈ రెండింటిని ఉపయోగించి కంపారిజన్ చేస్తాడు. సో ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి గమనించండి, కంపారిజన్ ఎలా ఉందో చూద్దాం. హీఈస్ యాజ్ క్లవర్ యాజ్ ఫాక్స్. అతను ఆ నక్క అంత తెలివైనోడు, అంటే జిత్తుల మారి నక్క అంటాం కదా, అంత తెలివైనోడు, రైట్. సో ఇతన్ని ఎవరితో పోల్చాడు, ఫాక్స్తో పోల్చాడు. దేన్ని ఉపయోగించి, యాజ్ ఉపయోగించి పోల్చాడు. సో అలా కాకుండా వీటిని ఉపయోగించకుండా గనక పోలిస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే మెటఫర్ అవుతుంది. ఓకే, అది ఎలా అనేది కూడా చూద్దాం. ఓకే, ముందు బిట్స్లలో చూద్దాము. నెక్స్ట్, హ్యూమన్ యాక్షన్ కనుక, హ్యూమన్ యాక్షన్ టు నాన్ లివింగ్ థింగ్స్, ప్రాణం ఉన్న జీవుల యొక్క యాక్షన్స్, వాళ్ళు చేసే పనులను ప్రాణం లేని జీవులకు ఆపాదిస్తే, రైట్, అప్పుడు అది పర్సానిఫికేషన్ అవుతుంది. అంటే ప్రాణం లేని వాటికి కూడా అవి మాట్లాడించడం వాటితోటి, అంటే చెట్టు ఉన్నది, చెట్టు మాట్లాడడము, ఎర్త్ ఉన్నది, భూమి మాట్లాడము, సూర్యుడు మాట్లాడము, ఆ విధంగా చేస్తే అవన్నీ నాన్ లివింగ్ థింగ్స్, ప్రాణం లేని, కానీ అవి మాట్లాడుతున్నట్టుగా మనకు చాలా రచనలలో ఉంటాయి. అలా చేయడాన్ని పర్సానిఫికేషన్ అంటాం, రైట్. అది ఒకసారి ఈ బిట్ చూడండి. ద విండ్ విస్పర్డ్ సాఫ్ట్లీ. ఇంకో, ద విండ్ విస్పర్డ్ అంటే చెప్పడం, స్లో వాయిస్లో చెప్పడం. ఏం చెప్పింది, విండ్, గాలి. వాస్తవంగా గాలి మాట్లాడుతుందా, మాట్లాడదు, కానీ మాట్లాడినట్టుగా చెప్తే, ఓకే, అలా చెప్పడాన్ని ఏమంటామంటే పర్సానిఫికేషన్ అంటాం. ఇది నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, హ్యూమన్ యాక్షన్ టు నాన్ లివింగ్ థింగ్స్, ఇది నాన్ లివింగ్ థింగ్స్, అది మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాడు కాబట్టి అదేమవుతుంది, పర్సానిఫికేషన్ అవుతుంది. లైఫ్ ఈజ్ ఏ గేమ్. ఇక్కడ గమనించండి, లైఫ్ ఈజ్ ఏ గేమ్, జీవితమే ఒక ఆట. అంటే జీవితాన్ని గేమ్ తోటి పోల్చాడు. ఓకే,
అది కూడా పోల్చడంలో యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అనుకున్నాం మనము, డైరెక్ట్ కంపారిజన్ అయినట్టు, అంటే అది మెటఫర్, రైట్? ఆ విధంగా. ఇక ఇక్కడ గమనించండి, లైక్ ఉంది, లైక్ ఉంటే ఏమవుతుంది, సిమిలీ. సో సింపుల్. ఇక్కడ ద సన్ స్మైల్, సూర్యుడు నవ్వుతున్నాడు, ఎటాజ్ మనల్ని చూసి నవ్వుతున్నాడు. సూర్యుడు మనల్ని చూసి నవ్వుతాడా, నవ్వడు. సో ప్రాణం లేని వాటికి ప్రాణం కల్పించడాన్ని ఏమంటాం, పర్సోనిఫికేషన్ అంటాం. సో ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి సిమిలీ, మెటఫర్, పర్సోనిఫికేషన్. సో ఇంకొక 3 కూడా ఉన్నాయి, అవి కూడా చాలా ఈజీ, వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంకొక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద రెండవ వీడియో దేని గురించి అంటే అలిట్రేషన్, ఆక్సిమోరన్, హైపర్బోల్. ఇది ఇంతకుముందు నేర్చుకున్న సిమిలీ, మెటఫర్, పర్సోనిఫికేషన్ కంటే ఇంకా ఈజీ. అలిట్రేషన్ అంటే రిపీటెడ్ ద ఫస్ట్ లెటర్ రిపీట్ అవుతూ వస్తే అది అలిట్రేషన్ అవుతుంది. ఎంత ఈజీయో చూడండి. ఇక్కడ గమనించండి, లిటిల్ ల్యామ్ లాప్స్, ఇక్కడ ఎల్లు, ఇక్కడ ఎల్లు, ఇక్కడ ఎల్లు. సో ఇక్కడ పెద్దగా చేస్తాం. సో ఆ విధంగా రిపీట్ అయితే అదేమవుతుంది, అలిట్రేషన్ అవుతుంది. సో అలిట్రేషన్, ఆక్సిమోరన్, హైపర్బోల్. సో ఆన్సర్ ఏమవుతుంది, అలిట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిమోరన్ అంటే గమనించండి, ఆక్సిమోరన్ అంటే ఒకసారి ఆపోజిట్ మీనింగ్. ఓకే, ఆపోజిట్ మీనింగ్ రావడం. అది ఎలా అంటే వ్యతిరేక పదం, ఒక్క దగ్గరనే వ్యతిరేక పదాలు ఉపయోగించడం. ఇక దానికి ఎగ్జాంపుల్ గమనించండి, హాట్ ఐస్. ఈ విధంగా క్వశ్చన్లో ఇచ్చి అది ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే గమనించండి, హాట్ అనేటువంటిదేమో వేడి, ఐస్ అంటే కూల్, ఆపోజిట్ కదా. సో ఆ విధంగా ఆపోజిట్ ఉంటే ఏమని నేర్చుకున్నాం మనం, ఆక్సిమోరన్ ఓతో స్టార్ట్ అయింది, అంటే అది ఆపోజిట్ను తెలియచేసేటువంటిది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, అలిట్రేషన్, హైపర్బోల్, ఆక్సిమోరన్. సో ఆన్సర్ ఆక్సిమోరన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఒక బిట్ మిస్ అవుతుంది, ఒకసారి చూడండి, బిగ్ బ్రౌన్ బేర్. సో బి ఆ విధంగా రిపీట్ అయితే ఏమని చెప్పుకున్నాము, అలిట్రేషన్. సో హైపర్బోల్, అలిట్రేషన్, ఆక్సిమోరన్, మెటఫర్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, అలిట్రేషన్ అవుతుంది. రైట్. ఇంకొకటి చూద్దాం, సిల్వర్ షైనింగ్ స్టార్. ఎస్. సో ఏమవుతుంది మరి, ఆక్సిమోరన్, హైపర్బోల్, అలిట్రేషన్. ఆన్సర్ ఏమవుతుంది, అలిట్రేషన్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి. హైపర్బోల్కు సంబంధించి మనకు రాలే కదా, ఇక్కడ వచ్చింది చూడండి, దిస్ బాక్స్ వెయ్ ఏ టన్. ఒక చిన్న బాక్సు అది 1 టన్ను బరువు అంత ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో అంటే ఉన్నది కొంచెమే, బట్ దాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్పడం, చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చెప్తే ఇది హైపర్బోల్ అవుతుంది, పొగుడుతూ చెప్తే. రైట్. ఇంకా ఈ టాపిక్స్ కనుక అర్థం కాకపోతే ఫుల్ వీడియో నా ఛానల్లో కలదు, సో చూడగలరు. గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద వీడియోలు కలవు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చూడగలరు. కొత్తవారు అంటే ఇప్పుడే నా ఛానల్లో చూస్తున్నట్లయితే, నా క్లాసెస్ కనుక వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైట్. నేను పీడిఎఫ్స్ను కూడా ఉచితంగా అందించడం జరిగింది, కాబట్టి కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలరు. నెక్స్ట్ బిట్ చూద్దాము, నెక్స్ట్ లాజిక్లోకి వెళ్దాం. ఓకే, ఇందులో మనం నేర్చుకోబోయేటువంటి నెక్స్ట్ లాజిక్ ఏంటిదంటే గమనించండి, ఇన్, ఎట్, ఐ రెండు ప్రిపోజిషన్ను ఎక్కడ ఉపయోగించాలి. ఓకే, చాలా ఈజీ. ఇన్, ఇంటూ. ఇన్ అనేటువంటిదేమో పెద్ద స్థలాల్లో లేదా లోపల ఉన్నప్పుడు ఉపయోగిస్తాం, కదలకుండా లోపల ఉన్న వాటికి ఉపయోగిస్తాం, స్టేషనరీగా ఉన్న వాటి ముందు. రైట్. పెద్ద స్థలాలకు సంబంధించి అంటే పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, దేశాలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, అటువంటి పెద్ద ప్లేసెస్ గురించి తెలియజేసేటప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మంత్ నేమ్స్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, అలా మంత్ నేమ్స్ ముందు, ఇయర్స్ సంవత్సరాల ముందు, ఇన్ 1987, ఇన్ 1988, ఇన్ 1986, ఇన్ 1999, ఇన్ 2026, ఆ విధంగా చెప్పేటప్పుడు ఇన్ ఉపయోగిస్తాము. సెంచరీస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం, ఇన్ 21st century, ఇన్ 22nd century, ఆ విధంగా. సిటీస్, ఇన్ హైదరాబాద్, ఇన్ వరంగల్, ఇన్ విజయవాడ,
ఇన్ అమరావతి, ఇన్ వైజాగ్. సో అలా చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. స్టేట్స్ ఇన్ తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ గోవా, రైట్. ఆ విధంగా చెప్పేటప్పుడు సీజన్స్, సీజన్ నేమ్స్ ముందు కూడా ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ వింటర్, ఇన్ సమ్మర్, ఆ విధంగా. క్యాపిటల్స్ ఇన్ హైదరాబాద్, ఇన్ బెంగళూరు. కంట్రీస్ ఇన్ ఇండియా. సో ఆ విధంగా. సో మరొక్కసారి చెప్తా ఇన్ను గురించి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇన్ను పెద్ద స్థలాల ముందు ఉపయోగిస్తాం, లోపల ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. అది దీని గురించి మళ్ళీ నేను ఇది చెప్పిన తర్వాత చెప్తా. లోపల ఉన్నప్పుడు. నెక్స్ట్ నెలల ముందు అంటే మంత్స్ నేమ్స్ ముందు, ఇయర్స్ ముందు, సెంచరీస్ ముందు, సిటీ నేమ్స్ ముందు, స్టేట్ నేమ్స్ ముందు, సీజన్ నేమ్స్ ముందు, క్యాపిటల్స్ రాజధానుల పేర్ల ముందు, కంట్రీస్ దేశాల పేర్ల ముందు మనము ఇన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంటూను చూద్దాము. ఇంటూను ఎక్కడ ఉపయోగిస్తామంటే చలనంలో అంటే మూమెంట్లో ఉన్న వాటి ముందు ఇంటూను ఉపయోగిస్తాం. వెళ్ళడం, పెట్టడం, దూకడం వంటి సందర్భాల్లో వాడతాం. అయితే గమనించండి, ఇదొక రూమ్ అనుకోండి. ఈ రూమ్లో ఆల్రెడీ ఉంటే మనం ఇన్ ఉపయోగిస్తాం. ఆల్రెడీ లోపలనే ఉంటే ఇన్ ఉపయోగిస్తాం. బయట నుంచి లోపలికి వస్తే అప్పుడు ఇంటూ ఉపయోగిస్తాం. ఇది ఒక్కటే తేడా. లోపల ఉంటే ఇన్, బయట నుంచి లోపలికి వస్తే ఇంటూ, రైట్. సో ఇది దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్. సో ఇప్పుడు కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. షీ ఈజ్ డాష్ ఇన్ ద రూమ్, షీ ఈజ్ డాష్ ద రూమ్. సో ఇన్ రూమ్, ఇంటూ రూమ్, ఆన్ ద రూమ్, ఎట్ ద రూమ్. సో ఇక్కడ గమనించండి, ఆమె రూమ్లో ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉన్నప్పుడు ఏమి ఉపయోగించాలి? ఇన్ ఉపయోగించాలి. నెక్స్ట్ షీ వెంట్ దర్ రూమ్. సో ఇక్కడ షీ వెంట్ ఇన్ ద రూమ్, షీ వెంట్ ఇన్ టు ద రూమ్, షీ వెంట్ ఆన్ ద రూమ్, షీ వెంట్ ఎట్ ద రూమ్. సో లోపలి నుంచి, ఇది రూము, ఒక్క నిమిషం, ఇది రూము. ఇప్పుడు షీ వెంట్ ఇంటూ లోపలికి వచ్చింది, బయట నుంచి. ఎక్కడి నుంచి? బయట నుంచి. సో అలా ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము? ఇంటూ ఉపయోగించాలని చెప్పుకున్నాం. సో ఇది ఇన్కు ఇంటుకు ఉన్నటువంటిది, రైట్. మెయిన్గా ఇటువంటి అడుగుతాడు మనకు. ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్. సో ఇక్కడ క్యాట్, ఇది బాక్స్ అనుకుందాం, రైట్. ఈ బాక్స్లోకి క్యాట్ ఏం చేసింది? జంప్ చేసింది ఇక్కడ నుంచి. సో అంటే ఏమైనట్టు? ఇప్పుడు బయట నుంచి లోపలికి వచ్చినట్టు. ఇన్, ఇంటూ, ఆన్, ఎట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద బాక్స్. ఓకే, వీడియో లెంతీ అవుతుంది, అయినా పర్లేదు. ఇప్పుడు నేను ఈ వీడియో ఇంతటితో ఆపడానికి కూడా కుదరదు, ఎందుకంటే అన్ని లాజిక్స్ ఒకే వీడియోలో చేయాలనే ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం కాబట్టి 1 hour అయినా పర్లేదు, చివరి దాకా చూడండి. ఒక్క వీడియోలోనే టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేయడం జరిగింది. సో మీరు ఒక్క వీడియో చూసినా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించిన అన్ని లాజిక్స్, అంత సిలబస్ను మీరు కంప్లీట్ చేసిన వారు అవుతారు, రైట్. గమనించండి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే, చాలా 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మీద, ఇటువంటి వాటి మీదనే ఎక్కువ బిట్స్ అడగడం జరిగింది గతంలో. సో గమనించండి, ఇది కూడా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ చూద్దాం. ఎనీవన్ డాష్ వెల్కమ్ టు ద మీటింగ్, ఇలా ఇచ్చాడు ఎగ్జామ్లో. అక్కడ ఆర్, వర్, ఈజ్, హ్యావ్ ఇచ్చాడు. ఏది ఉపయోగించాలి అనేటువంటిది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది చూడగానే కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మనకు తెలిసినదే, బట్ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎందుకు? క్లారిటీ లేక, అక్కడ లాజిక్ తెలియక. సో నేనేం చెప్తా అంటే, జస్ట్ ఎనీవన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలంటే ఈజ్ ఉపయోగించాలని చెప్తా. ఎందుకంటే ఇక్కడ నేను దానికి సంబంధించి లాజిక్ను మెన్షన్ చేశాను. ఏదైనా సెంటెన్స్లో, ఏదైనా మనకు క్వశ్చన్లో గమనించండి, ఎనీవన్ కానీ, ఎనీబడి కానీ, ఎనీథింగ్ కానీ, సమ్వన్ కానీ, సంబడి కానీ, సంథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నో వన్, నోబడి, నథింగ్, ఈచ్, ఎయిదర్, నైదర్, వన్, ఇటువంటి పదాలు గనక ఉంటే, రైట్, ఇటువంటి వర్డ్స్ ఉండి ఇక్కడ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందని అడిగితే ఇవి ఉంటాయి అక్కడ. ఈజ్ కానీ, వాజ్ కానీ, హ్యాస్ కానీ, డస్ కానీ, రైట్, అవే ఆన్సర్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈజ్ ఉంది, ఇందులో ఈజ్ ఎక్కడుంది? ఇదిగోండి ఇది. సో ఆ విధంగా అనమాట. సార్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలన్నా ఏమంటే అందులో కూడా లాజిక్స్ ఉన్నాయి. అది ఎలా అంటే,
గమనించండి. వన్ గమనించండి, ఎనీ వన్, తర్వాత వన్, ఇక్కడ నో వన్, రైట్, ఆ విధంగా. నెక్స్ట్ థింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, వన్కైతే సమ్ వన్, ఆ విధంగా. ఇంకా బడి, సంబడి, ఎనీబడి, ఇగో వన్కి మళ్ళీ ఇంకోటి ఇక్కడ దొరికింది, ఎవ్రీ వన్. సో ఆ విధంగా కూడా ఉన్నాయి. సో అలా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకున్నా చాలు. ఏది, ఈ 4 గుర్తుపెట్టుకున్నా చాలు, మిగతాదంతా కవర్ అయిపోతుంది. ఇవి ఉంటే ఫ్లూరల్స్, అవి ఆర్, వర్, హ్యావ్, ఈ 3 ఏదో ఒకటి ఉపయోగించాలి. అవి లేకపోతే ఇవే ఆన్సర్ అవుతుంది, రైట్. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. గమనించండి, బోత్, ఫ్యూ, మెనీ, సెవరల్ ఉంటే అక్కడ ఆర్ కానీ వర్ కానీ హ్యావ్ కానీ ఆన్సర్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సంబడి డాష్ కాలింగ్ యూ. సో ఆల్రెడీ బడి అని గుర్తుపెట్టుకున్నాం కదా, అంటే ఏమి ఉపయోగించాలి, ఆర్, వర్, ఈజ్, హ్యావ్. ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ అవుతుంది. ఇదిగోండి, ఎక్కువ ఈజ్, హ్యాజ్ మీదనే మనకు అడుగుతాడు, మిగతా అంతా గడగడు. ఈజ్, హ్యాజ్, ఇందులోనేమో ఆర్ ఒకటి లేదా హ్యావ్ ఒకటి అడుగుతాడు, అంతే. ఇవే ఇంపార్టెంట్. కాకపోతే అదనంగా మీకు కూడా మళ్ళీ వేరే రకంగా టిపికల్గా బిట్ ఇచ్చినా మిస్ అవ్వకూడదనే ఆలోచనతో మిగతాయి కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము. ఎవ్రీథింగ్ డాష్ రెడీ ఫర్ ద ఫంక్షన్. సో గమనించండి, ఇక్కడ ఎవ్రీథింగ్ లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి థింగ్ ఉన్నప్పుడు ఈజ్ ఆన్సర్ అవుతుందని నేర్చుకున్నాం. ఈజ్ ఆన్సర్. నో వన్ డాష్ అలౌడ్ టు ఎంటర్ లేట్. సో ఇక్కడ వన్, నో వన్, ఓకే, ఇదిగోండి నో వన్ ఉన్నప్పుడు ఇందులో ఉన్నది ఆన్సర్ అవ్వాలి కదా. సో ఆర్, వర్, ఈజ్, హ్యావ్. నేను చెప్పా కదా, ఎక్కువ ఈజ్ మీద కానీ ఇందులో అయితే ఈజ్, హ్యాజ్, ఆర్, హ్యావ్, వీటి మీదనే అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ఈ ప్రొనౌన్కు సంబంధించి హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉపయోగించాలనే దానికి సంబంధించిన లాజిక్. నెక్స్ట్, ఇది ఎక్కడ అడుగుతాడంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో అడుగుతాడు. తర్వాత ఇంకొకటి ఎక్కడ అడుగుతాడంటే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా, ఈ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ దగ్గర అడుగుతాడు. నెక్స్ట్, ఇంకొన్ని సందర్భాల్లో అడగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా దాన్ని నేర్చుకొని పెట్టుకోగలరు. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ క్లాస్కు సంబంధించి లాజిక్ మనం ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు ఈ లాజిక్ అర్థం కాలేదంటే దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో నా ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, రైట్. అక్కడ నుంచి కూడా మీరు పూర్తిగా చూడవచ్చు ఆ లాజిక్ను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోను లైక్ చేయగలరు, రైట్. ఏదైనా లాజిక్ అర్థం కాకపోతే విసుక్కోమాకండి, చికాకు పడమాకండి, టెన్షన్ పడమాకండి. ఎందుకంటే అన్ని లాజిక్స్ అర్థం కావాలని లేదు, కొన్ని లాజిక్స్ మాత్రం అర్థం కాని ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ వీడియో చూడాలని అర్థం. ఇక్కడ లాజిక్ అది అర్థం కాలేదంటే కంప్లీట్ వీడియో చూడాలని అర్థం. అర్థమైందంటే సంతోషం, అర్థం కాకపోతే మాత్రం కంప్లీట్ వీడియో చూడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇఫ్ క్లాస్కు సంబంధించినటువంటి దాని మీద డిస్కషన్ చేసుకోబోతున్నాం లాజిక్, రైట్. ఇవన్నీ కంప్లీట్ వీడియోలు ఛానల్లో కలవు. సో ఇఫ్ క్లాస్కు సంబంధించి మనం ఏం లాజిక్ ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నామంటే గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ తోటే స్టార్ట్ చేద్దాం. ఇఫ్ ఇట్ డాష్ వీ విల్ స్టే ఎట్ హోమ్. ఓకే, సో గమనించండి, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే రెయిన్స్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఎందుకో ఇప్పుడు చెప్తా చూడండి. ఏదైనా ఇక్కడ V1 ఉంది, ఇక్కడ విల్ ఉంది. ఇక్కడ విల్ ఉన్నప్పుడు సెంటెన్స్లో విల్ ఉంటే ఇఫ్ క్లాస్ మీద బిట్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్లాస్ మీద బిట్ అడిగి సెంటెన్స్లో విల్ కనుకుంటే అక్కడ మరొక దగ్గర బ్లాంక్ దగ్గర ఏమొస్తుందంటే V1 ఉంటుంది. ఓకే, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే అయితేనేమో V1 ఇచ్చి ఇక్కడ ఏమొస్తుందని అడుగుతాడు, అప్పుడు విల్ వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తాడు, ఇక ఈ విధంగా అడుగుతాడు, ఫస్టే బ్లాంక్ ఇచ్చి ఇక్కడ విల్ ఇస్తాడు. విల్ ఇచ్చినప్పుడు అంటే దీన్ని ఇటు అడిగినా మనకు లాజిక్ పనిచేస్తుంది, ఇటు నుంచి ఇటు అడిగినా లాజిక్ పనిచేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, సో అక్కడ మీకు ఇంకా అర్థమవుతుంది. ఓకే, ఒక్కొక్కటి ఫస్ట్ ఈ లాజిక్స్ను ట్రై చేద్దాము, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం.
ఇఫ్ క్లాస్ అంటేనే రెండు సెంటెన్స్లు, ఒక సెంటెన్స్ రెండు సెంటెన్స్లు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, రైట్. అలా గుర్తుపెట్టుకోండి. సో మొదటి సెంటెన్స్ అంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ V1లో ఉంటే అది జనరల్ ట్రూత్ అయితే ఇక్కడ కూడా V1 ఉంటుంది, రైట్. ఆ విధంగా ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఇంకో కండిషన్లో 3 రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ V1 ఇచ్చాడు అనుకోండి, ఇటు విల్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఇప్పుడు రైట్. దీని మీద ఎగ్జాంపుల్ చూడలేము మనం. ఇది ఇంకోటి ఏంటిదంటే ఒక సెంటెన్స్లో వర్ కానీ V2 ఉంటే దానికి ఇంకో సైడ్ ఉన్న బ్లాంక్లో వుడ్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇది ఇచ్చినప్పుడు వర్ కానీ V2 కానీ ఆన్సర్ అవుతుంది, వర్బ్ యొక్క రెండు రూపం. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ ఇట్ సైడ్ సెంటెన్స్ 1లో హ్యాడ్ కానీ V3 ఉంటే సెంటెన్స్ 2లో వుడ్ హ్యావ్ అనేటువంటిది ఆన్సర్గా అవుతుంది. అది ఎలా అనేది నేను ఒకసారి మళ్ళీ బిట్స్ చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఇదిగోండి, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్. నువ్వు ఐస్ను హీట్ చేస్తే ఏమవుతుంది? ఐస్ను హీట్ చేస్తే ఏమవుతుంది? కరుగుతుంది. అదేంటిది? నిత్య సత్యం. కాబట్టి మనకేముండాలి? V1 వర్బ్ యొక్క మొదటి రూపం ఉండాలి, వర్బ్ యొక్క మొదటి రూపం ఉండాలి. సో ఇక్కడ ఇఫ్ యూ హీట్ ఇది వర్బ్ యొక్క మొదటి రూపం, ఇక్కడ కూడా ఏం రావాలి? మొదటి యొక్క వర్బ్ రూపమే రావాలి. మెల్టెడ్ ఇది V2 కాబట్టి ఇది ఆన్సర్ కాదు. విల్ తోటి ఇది ఉండదు. విల్ తోటి ఎప్పుడు? ఇక ఈ రూల్ ప్రకారం వచ్చినప్పుడు. తర్వాత మెల్ట్స్, గమనించండి, మెల్ట్స్ అనేటువంటిది V1, సో ఆన్సర్ ఇది అవుతుంది. హ్యాడ్ మెల్టెడ్ ఇది ఈ రూల్ ప్రకారం, మనకి ఈ రూల్ ప్రకారం బిట్ అడగలే కదా, రైట్. కాబట్టి ఇగో ఇది నిత్య సత్యానికి సంబంధించింది అంటే ఈ రూల్ ప్రకారము. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దీనికి సంబంధించిన లాజిక్. నెక్స్ట్ ఇవి ఇఫ్ క్లాస్కు సంబంధించింది. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకోబోయే లాజిక్ వచ్చేసి టాపిక్ వచ్చేసి యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్కు సంబంధించి. అందులోనూ మోడల్ వర్బ్స్ మీద కనుక బిట్ అడిగితే ఓకే. సో మోడల్ వర్బ్స్ అంటే ఏంటిది? మరి అవి కూడా తెలియదు మాకు, అవి తెలియదు అని అడిగితే నన్ను ఇగో నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, రైట్. గమనించండి, యాక్టివైజ్ ప్యాసివైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సిలబస్లోనే, రైట్. ఒకసారి గమనించండి, యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద కనుక బిట్ అడిగితే అంటే క్వశ్చన్ కూడా చేసి చూపిస్తాను నేను, రైట్. కెన్ ఉంటే కెన్ బి ప్లస్ V3 ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తే నేను మీకు అర్థమయ్యేటట్టుంది. ఇదిగోండి, హీ కెన్ లిఫ్ట్ ద బాక్స్ అలా క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? సో మనకున్నటువంటి క్లూ ఏంటిది? కెన్ ఉంటే ఏముండాలనుకున్నాము? కెన్ బి ప్లస్ V3. ఇదిగోండి, కెన్ బి ప్లస్ V3 ఉండాలి. సో ఆన్సర్లో చూడండి, కెన్ బి ప్లస్ V3 ఎక్కడుంది? విల్ బి ఉంది, ఆన్సర్ కాదు. కెన్ బి ఉంది, ఆన్సర్ అవుతుంది. మస్ట్ బి ఉంది, ఆన్సర్ కాదు. ఇది కూడా ఆన్సర్ కాదు. మనకు కెన్ బి ప్లస్ ఇక్కడ లిఫ్టెడ్ అంటే V3. సో ఈ విధంగా. సో ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా. సో గమనించండి, ఒకవేళ కుడ్ ఉంటే కుడ్ బి ప్లస్ V3 ఉంటుంది ఆన్సర్. మే ఉంటే మే బి ఉంటుంది. మైట్ ఉంటే మైట్ బి ఉంటుంది, పక్కన V3 కామన్గా ఉంటుంది. నెక్స్ట్ విల్ ఉంటే వుడ్ బి ఉంటుంది. వుడ్ ఉంటే వుడ్ బి ఉంటుంది, ఇది గమనించాలి. వుడ్ ఉన్నప్పుడు వుడ్ బినే, మళ్ళీ ఇంకోటి వెతుకోవద్దు మనం. నెక్స్ట్ షెల్ ఉన్నప్పుడు షెల్ బి ఉంటుంది. షుడ్ ఉన్నప్పుడు షుడ్ బి ప్లస్ V3, ఈ V3లు కామన్గా గుర్తుపెట్టుకోవాలి. మస్ట్ ఉన్నప్పుడు మస్ట్ బి. ఆర్ టు ఉన్నప్పుడు ఆర్ టు బి ప్లస్ V3. నీడ్ నాట్ ఉన్నప్పుడు నీడ్ నాట్ టు బి ప్లస్ V3. సో ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఆల్రెడీ ఇక్కడ చేశాం కదా ఆన్సర్. సో ఈ విధంగా చాలా ఈజీ. అన్ని టాపిక్స్లలో టఫ్ అయినవే యాక్టివైజ్ ప్యాసివైజ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఇవి. కానీ నేను చెప్పిన లాజిక్స్ తోటి మాత్రం వాటిని ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. సో ఇది కూడా యాక్టివైజ్ ప్యాసివైజ్ సంబంధించిన లాజిక్ కూడా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది డైరెక్ట్ స్పీచ్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్. ఇవి రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండింటిని పక్కాగా నోట్స్ రాసుకొని, అంటే ఈ లాజిక్సే రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సంతోషం. సో గమనించండి, ఇందులో కూడా చేంజెస్ ఉంటాయి. మనకు మెయిన్ హెల్పింగ్ వర్బ్ని బట్టే లాజిక్స్ పనిచేస్తాయి. డైరెక్ట్ స్పీచ్లో
యామ్ ఈజ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ ఉంటుంది. అంటే మనకిచ్చినటువంటి క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే రైట్, అందులో డైరెక్ట్ స్పీచ్లో యామ్ గనక ఉంటే, ఇప్పుడు మనల్ని దానికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏమని అడిగిండు. డైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో యామ్ ఉంది, దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటిది అని అడిగాడు. అప్పుడు ఏ ఆన్సర్ అవుతుందంటే వాజ్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది. అది ఇక్కడ ఉన్న లాజిక్. సో ఇక్కడ గమనించండి, ఒక బిట్ చేస్తే మనకు అర్థమవుతుందని చెప్పుకున్నాం కదా. హీ సెడ్ ఐ యామ్ హ్యాపీ. సో యామ్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమన్నాడు. యామ్ ఎలా మారుతుందని చెప్పుకున్నాం మనము, వాజ్గా మారుతుందని చెప్పుకున్నాం. సో ఒకసారి గమనిద్దాం. హీ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ, హీ సెడ్ దట్ హీ ఈజ్ హ్యాపీ, హీ సెడ్ దట్ హీ హ్యాస్ హ్యాపీ, హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ హ్యాపీ. సో ఇందులో గమనించండి, వాజ్ యామ్ ఎలా మారుతుంది, వాజ్గా. సో ఇక్కడ ఈజ్గా ఉంది, ఇక్కడ వాజ్గా ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే ఈజ్ ఉంది. ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఎందుకంటే హ్యాజ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది. సో ఆ విధంగా అనమాట, అర్థమైంది కదా. సో ఇంకొన్ని కూడా అటువంటి చూద్దాము. ఆర్ కనుక ఉంటే వర్ ఉండాలి. వాజ్ వర్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. విల్ ఉంటే వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, షుడ్గానే ఇటువంటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ షుడ్గానే ఉంటుంది. హ్యావ్, హ్యాడ్, నెక్స్ట్ హ్యాడ్, మే, మైట్, మస్ట్, హ్యాడ్ టు, ఇది ఇంపార్టెంట్. ఇటువంటి వాటిని బేస్ చేసుకొని బిట్ అడుగుతుంటాడు. యూజ్డ్ టునే ఉంటుంది. సో ఈ టేబుల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా క్వశ్చన్ చూడాలి. క్వశ్చన్ చూసిన తర్వాత అందులో మనం ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముందనేటువంటిది వెతుక్కోవాలి. రైట్. సో డైరెక్ట్ స్పీచ్కు సంబంధించి కూడా లాజిక్ను మనము నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకోబోయేటువంటి లాజిక్ వచ్చేసి కామన్ నౌన్కు సంబంధించి. రైట్. కామన్ నౌన్కు సంబంధించి కూడా జస్ట్ ఒక చిన్న ట్రిక్ మాత్రమే. ఆ ట్రిక్ మీకు తెలియడం కోసమే ఇది చెప్పడం జరిగింది. గమనించండి, ప్రతి టాపిక్ మీద దాదాపు 40 to 50 బిట్స్ నేను సపరేట్గా చేసిన లాజిక్స్, ఈ ప్రతి లాజిక్ మీద ఒక 40 బిట్స్ని నేను చేసుకుంటూ వచ్చాను. జస్ట్ ఇందులో మనం 1-2 మాత్రమే చేస్తున్నాం కదా, కాబట్టి ఇంకా తరోగా నేను నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియోస్ చూడగలరు. సో నెక్స్ట్ గమనించండి, కామన్ నౌన్కు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకుందాం. అసలు కామన్ నౌన్ అంటే సాధారణ పేరు. అది ఒక వ్యక్తి యొక్క కానీ, ఒక స్థలం యొక్క కానీ, ఒక జంతువు కానీ, ఒక వస్తువు యొక్క, ఓకే, వ్యక్తి కానీ, స్థలం కానీ, జంతువు కానీ, వస్తువు కానీ, వాటి యొక్క సాధారణ పేర్లను మనం కామన్ నౌన్ ఉంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్, కౌ, డాగ్, విలేజ్, సిటీ, రైట్, కంట్రీ. ఇది ఆల్రెడీ మనకందరికీ తెలిసినవి అవి. రైట్. కానీ కామన్ నౌన్ ఉండి కొన్నిసార్లు అవి కామన్ నౌన్గా చెప్పకూడదు. వాటి దగ్గర కామన్ నౌన్ ఉంటుంది కానీ అవి కామన్ నౌన్గా చెప్పకూడదు. అలా కూడా ఉంటుంది. కాబట్టి ఆ మిస్టేక్ మీరు చేస్తారనే ఉద్దేశంతో ఈ లాజిక్ని నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేంటిదంటే గమనించండి, ఇప్పుడు మన ఇంటి దగ్గర కౌ ఉందనుకోండి. కౌ అంటే ఆవు. మీరు బయటికి వచ్చారు, కొంచెం దూరం వెళ్ళారు, అక్కడ మళ్ళీ మీకు ఒక ఆవు కనిపించింది. సో గమనించండి, దీన్ని ఏమంటాం, ఇంటి దగ్గర కనిపించిన ఆవుని కవ్వ అని చెప్తాం. ఇప్పుడు వేరే దగ్గరకు వచ్చినాం, అక్కడ కనిపించిన కవ్వే అంటాం. రైట్, అది కామన్ నౌన్. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇలా ఉంటే అది కామన్ నౌన్ కాదు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఉంది, రివర్ ఉన్నది. రివర్ కామన్ నౌన్. రివర్కు పేరుకు ముందు గంగా అని ఉన్నది, అంటే అది ఏ రివరో ఉంది. గంగా రివర్ అంటే ఇప్పుడు అది దాని యొక్క సొంత పేరు. సో అదేమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. రైట్. సో గంగా రివర్ అనేటువంటిది కామన్ నౌన్ కాదు. ఓన్లీ రివర్ అని ఉంటేనే కామన్ నౌన్. హైదరాబాద్ సిటీ అనేటువంటిది కామన్ నౌన్ కాదు, సిటీ మాత్రమే కామన్ నౌన్. ఆ సిటీకి ముందు పేరుంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు ఇంటి దగ్గర ఒక క్యాట్ ఉంది. ఆ క్యాట్ అంటే ఏంటిది? కామన్ నౌన్. కానీ ఆ క్యాట్కు మీరు ఒక పేరు పెట్టుకున్నారు. ఓకే, ఏదో ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకుని తర్వాత క్యాట్ని పిలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్మీ క్యాట్, లేదంటే ఏమో ఇంకేదో మీరు క్యూట్గా పెట్టుకుంటారు కదా, అటువంటి పేరు పెట్టుకొని దాని తర్వాత క్యాట్ అని తగిలిస్తే క్యాట్ కామన్ నౌన్, బట్ దానికి ఒక సొంత పేరు ఇచ్చాం.
సో అప్పుడు అది ఏమవుతుంది అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించాలి మీరు. రైట్, ఎగ్జామ్లో అలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బిట్ మిస్ అవ్వద్దనే ఆలోచనతో నేను చెప్పడం జరిగింది. విచ్ ఈజ్ కామన్ నౌన్ కింద ఇచ్చిన వాటిల్లో బిట్స్ చూద్దాము. రవి, బాయ్, ఇండియా, ఢిల్లీ. రైట్, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే బాయ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్, బాయ్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ కామన్ నౌన్. రైట్, సిటీ, హైదరాబాద్, చెన్నై, ముంబై. సో ఇవి మూడు కూడా సిటీ నేమ్సే, కానీ అవి ప్రాపర్ నేమ్ అంటే వాటికి ఒక సొంత పేరు, ఆ సిటీకి సొంత పేరు. వాటన్నిటిని కలిపి ఏమంటాం మనల్ని సిటీ అంటాం. సో ఇలా సిటీ అని ఉంటేనేమో కామన్ నౌన్, వాటికి పేర్లు ఉంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఇది కామన్ నౌన్కు సంబంధించినటువంటి బిట్స్. నెక్స్ట్, ప్రాపర్ నౌన్. ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ నౌన్కు సంబంధించి కూడా నేర్చుకుందాం. ఇది కూడా ఇంపార్టెంటే ప్రాపర్ నౌన్కు సంబంధించి. సో గమనించండి. ప్రాపర్ నౌన్ అంటే మనందరికీ తెలిసిందే, బట్ అందులో కూడా చాలా లాజిక్స్ ఉన్నాయి. అవి ఏంటిదో ఒకసారి చెప్దాం, నేర్చుకుందాము. ప్రాపర్ నౌన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. ప్రాపర్ నౌన్ ఎలా గుర్తించాలంటే అవి ఎప్పటికీ క్యాపిటల్ లెటర్స్ తోటే స్టార్ట్ అవుతాయి. అసలు ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది? సొంత పేరు. రైట్, రవి క్యాపిటల్ లెటర్, సీత ఎస్ క్యాపిటల్, అబ్దుల్ కలాం ఏ క్యాపిటల్. ఆ విధంగా ప్రాపర్ నౌన్ ఫస్ట్ రూల్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్. ఓకే, అవి ఏమవుతాయంటే ప్రాపర్ నౌన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంది, ఇది కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ కాదు, కానీ ఆ బాయ్కి పేరు ఉంది, అది ప్రాపర్ నౌన్. సిటీ, ఇది కామన్ నౌన్, సిటీకి పేరు ఉంది, అది ప్రాపర్ నౌన్. అర్థమైంది అనుకుంటా లాజిక్. రైట్, ఓకే. మొత్తం గ్రూపుకు సంబంధించి పేరు ఉంటేనేమో బాయ్, మా ఇంటి దగ్గర బాయ్ ఉన్నాడు, మీ ఇంటి దగ్గర బాయ్ ఉన్నాడు, అది కామన్ అవుతుంది. ఆ బాయ్కి పేరు ఇస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అది మనం గమనించాలి. నెక్స్ట్, మనం ఇప్పటిదాకా అనుకున్నటువంటి అవే కాకుండా ఇంకొన్ని కూడా ఉంటాయి ప్రాపర్ నౌన్లలో, గమనించండి. ఇలా నేమ్స్ ఆఫ్ కంట్రీ నేమ్స్ కానీ, సిటీ నేమ్స్ కానీ, విలేజ్ నేమ్స్ కానీ, రివర్ నేమ్స్ కానీ, మౌంటైన్ నేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ప్రాపర్ నౌన్, ఢిల్లీ ప్రాపర్ నౌన్, కృష్ణా రివర్ ప్రాపర్ నౌన్, హిమాలయాస్ ప్రాపర్ నౌన్. ఒక రివరే ఇస్తే అది కామన్ నౌన్. రైట్, కృష్ణా రివర్ అని చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. నేమ్స్ ఆఫ్ డేస్ కానీ, మంత్స్ కానీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు. సో సండే ఉన్నది, అది ప్రాపర్ నౌన్, ఆ రోజుకు అదే పేరు. మండే, జనవరి, ఆగస్ట్, ఈ విధంగా మంత్స్ నేమ్స్ కావచ్చు, డేస్ నేమ్స్ కావచ్చు, అవి కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. నెక్స్ట్, ఫెస్టివల్ నేమ్స్ కూడా, స్పెషల్ డేస్ నేమ్స్ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, దివాళీ, క్రిస్మస్, ఈద్, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మాన్యుమెంట్స్. ఆ బిల్డింగ్లకు తాజ్మహల్ ఉంది, ఒకటే ఉంది ప్రపంచంలో, సో అది ప్రాపర్ నౌన్, దానికే సొంతం. చార్మినార్ ఉన్నది, దానికే సొంతం. రెడ్ ఫోర్ట్ ఉన్నది, దానికే సొంతం, వాటి యొక్క సొంత పేర్లు. సో అవన్నీ ప్రాపర్ నౌన్ అవుతాయి. సో దీని గురించి కూడా కంప్లీట్ వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మీరు నా ఛానల్లో చూడగలరు. సో ఒకసారి చూడండి. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? బాయ్, గర్ల్, రవి, చైల్డ్. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది? సో బాయ్ కామన్ నౌన్, గర్ల్ కామన్ నౌన్, చైల్డ్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ వచ్చేసి ఒకరి యొక్క సొంత పేరు రవి. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? గమనించండి, సిటీ, ఢిల్లీ, విలేజ్, టౌన్. సో ఇందులో ఢిల్లీ అనేటువంటిది ప్రాపర్ నౌన్. విచ్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్? కంట్రీ, నేషన్, ఇండియా, స్టేట్. సో ఇందులో ప్రాపర్ నౌన్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఇండియా. సో ఈ విధంగా. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దాదాపు ఇంకా చాలా లాజిక్సే ఉన్నవి, సగం పైనే వచ్చేసాము ఆల్రెడీ మనము. రైట్, ఇప్పుడు దా అనేటువంటి ఆర్టికల్ను ఎక్కడ ఉపయోగించాలి? జస్ట్ మనం ఇగో ఈ చిన్న బాక్స్ తోటే దా అనే టాపిక్ను ఖతం చేసేయబోతున్నాం ఇప్పుడు. సో గమనించండి, ఇది ఇందులో లాజిక్స్ ఏముండవు, కాకపోతే కొన్ని టిప్సే ఫాలో వీటిని ఒక దగ్గరనే నేర్చుకుంటే అయిపోతుంది. దా అనేటువంటిది ఫస్ట్ దేనికి ఉపయోగిస్తామంటే ఖచ్చితంగా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. ఓకే, అది కూడా చూడండి. మౌంటైన్ నేమ్స్ ముందు, డెజర్ట్స్ నేమ్స్ ముందు దా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్ అనాలి, ద డెజర్ట్ అనాలి.
అది కూడా గుంపులుగా వాటి ముందు. సింగిల్ మౌంటైన్ ఉంటే దా ఉపయోగించకూడదు. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నప్పుడు మాత్రమే దా ఉపయోగించాలి. అదేవిధంగా వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో రివర్ నేమ్స్ ముందు, సీస్ నేమ్స్ ముందు, ఓషియన్ నేమ్స్ ముందు, గల్ఫ్స్ నేమ్స్ ముందు, కెనాల్ నేమ్స్ ముందు మనం దా ఉపయోగించాలి. వాటర్ బాడీస్ ఉన్నాయి కదా, అంటే నీళ్లకు సంబంధించిన వాటి ముందు దా ఉపయోగించాలి. ఇంకొకటి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే లేక్స్ నేమ్స్ ముందు దా ఉపయోగించకూడదు. సో గమనించండి, ఇక్కడ వాటర్ బాడీస్ ద గంగా, ద కృష్ణ, ద అరేబియన్ సీ, ఆ విధంగా వాటర్ బాడీస్ ముందు దా ఉపయోగిస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ పదాల ముందు కూడా దా ఉపయోగిస్తాం. అంటే గమనించండి, ట్రైన్ నేమ్స్ ముందు కానీ, షిప్ నేమ్ ముందు కానీ, ఏరోప్లేన్స్ నేమ్స్ ముందు కానీ దా ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద కృష్ణ ఎక్స్ప్రెస్. అదేవిధంగా ప్రపంచంలో ఒకే ఒకటి ఉన్న వాటి ముందు దా ఉపయోగిస్తాం. ద సన్, ద మూన్, ద స్కై, ద వరల్డ్. ఓకే, ఆ విధంగా ఒకే ఒకటి యూనిక్గా ఉన్న వాటి ముందు మనం దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఇంకానే చాలానే ఉన్నాయి. దా అనేటువంటిది చాలా పెద్ద టాపిక్. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ టాపిక్ నుంచి కనీసం 2 లేదా 3 బిట్లు మనకు ఎగ్జామ్లో వస్తాయి. సో గమనించండి, హోలీ బుక్స్, పవిత్రమైన పుస్తకాల పేర్ల ముందు దా ఉపయోగించాలి. న్యూస్ పేపర్స్ టైటిల్స్, న్యూస్ పేపర్ యొక్క పేరు ముందు కూడా దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గీత అనేటువంటిది హోలీ బుక్, ద బైబిల్. ఓకే, అటువంటి వాటి ముందు దా ఉపయోగించాలి. ద హింద్ అనేటువంటిది న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ ముందు కూడా మనం దా ఉపయోగించాలి. పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మన బాడీలో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. ద నోస్, ద హెడ్, ఆ విధంగా. రైట్, నెక్స్ట్ డైరెక్షన్స్ ముందు కూడా దా ఉపయోగించాలి. ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్. సో ఆ విధంగా. సో ఇక్కడ గమనించండి, ఇంకొకటి విషయం ఏంటిదంటే డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్షన్ పేర్లు రాసేటప్పుడు కంపల్సరీ క్యాపిటల్ లెటర్ రాయాలి. డైరెక్షన్ పేర్లే కాదు, డే నేమ్స్ ఉన్నాయి కదా, సండే, మండే, ట్యూస్డే, అందులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి. అదేవిధంగా డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్ వాటిలలో కూడా ఫస్ట్ లెటర్ ఈ క్యాపిటల్ రాయాలి. ఇవి కాకుండా మంత్ నేమ్స్ ఉన్నాయి కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, వాటిలలో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి. అది రూల్, గుర్తుపెట్టుకోండి. పంక్చువేషనల్ రూల్. పంక్చువేషన్కు సంబంధించిన టాపిక్లో అవి వీటిలో అడగడానికి అవకాశం ఉంటుంది. బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఆ విధంగా వాటి ముందు కూడా మనము దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. అదేవిధంగా బిఫోర్ ద ఈఎస్టీ యాడ్జెక్టివ్స్, ఏదైనా యాడ్జెక్టివ్ ఈఎస్టీ తోటి ఎండ్ అయితే అక్కడ కూడా మనం దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ద టాలెస్ట్. సో ఇక్కడ ఏమున్నది, ఈఎస్టీ ఉన్నది. రైట్, ఈఎస్టీ తోటి ఎండ్ అయింది. సో కాబట్టి దాని ముందు ఏం ఉపయోగించాలి, ద. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్య పరికరాల పేర్ల ముందు కూడా దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద వయోలిన్. రైట్, గమనించండి, ద వయోలిన్, ద గిటార్, ద సితారా. సో ఆ విధంగా. అదేవిధంగా కొన్ని పదాలు ఉంటాయి, రిపబ్లిక్, కింగ్డమ్, ఈ విధంగా దేశాల పేర్లకు ముందు, అదేవిధంగా యూనియన్, సొసైటీ, ఫెడరేషన్, అటువంటి పదాల ముందు దా ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ కింగ్డమ్, ద ఎంప్లాయీస్ యూనియన్. రైట్, సో వాటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. చాలా ఇంపార్టెంట్ ద అనేటువంటిది. ఓకే, అందుకే ఇన్ని రూల్స్ ఉన్నాయి. బిఫోర్ అబ్రివేషన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ అనేటువంటి వచ్చే వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. ద యుఎస్ఏ. గౌట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వారి ముందు కూడా, వారి డెసిగ్నేషన్ ముందు కూడా దా ఉపయోగించాలి. ద కలెక్టర్, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ద డైరెక్టర్. సో ఆ విధంగా చెప్పే వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. ద చీఫ్ మినిస్టర్. ఓకే, ఎందుకంటే వాళ్ళు సపరేట్ అండ్ సూపర్లేటివ్స్ కాబట్టి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్ నేమ్స్ కూడా ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ద రిపబ్లిక్ డే, ద ఇండిపెండెన్స్ డే. రైట్, ఆ విధంగా. ద చిల్డ్రన్స్ డే. ఓకే, తర్వాత రివల్యూషన్స్ కానీ, మూమెంట్స్ కానీ, ఉద్యమాలు, విప్లవాలు, వాటి యొక్క పేర్ల ముందు కూడా మనం దా ఉపయోగించాలి. ద తెలంగాణ మూమెంట్. రైట్, నెక్స్ట్ బిఫోర్ ద హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ ఏజెస్, చరిత్రలో జరిగిన గొప్ప గొప్ప సంఘటనలు ఉన్నాయి కదా, ఆ సంఘటనల పేర్ల ముందు కూడా దా ఉపయోగించాలి. ద గోల్డెన్ ఎరా.
రైట్. నేషనాలిటీ ముందు కూడా దా ఉపయోగించాలి. జాతీయతను చూపించే పదాల ముందు కూడా దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్స్, ఆ విధంగా. నెక్స్ట్, ఒక నౌన్ రెండోసారి వస్తే కూడా మనం దా ఉపయోగించాలి. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. చూడండి, ఐ బాత్ ఏ కెమెరా. ఇక్కడ కెమెరాను గమనించండి. అండ్ ఐ ప్రజెంటెడ్ ద కెమెరా టు మై సిస్టర్. సో ఇక్కడ గమనించండి, కెమెరా ఇక్కడ వచ్చింది, మళ్ళీ అదే కెమెరా ఇక్కడ రిపీట్ అయింది, అదే నౌన్. సో అలా రిపీట్ అయినప్పుడు అక్కడ ఏం ఉపయోగించాలి? ఇగో ఇక్కడ గమనించండి, దా ఉపయోగించాము. సో అలా రిపీట్ అయినప్పుడు ఏం ఉపయోగించాలంటే సెకండ్ టైం దగ్గర, ఫస్ట్ దగ్గర కాదు, సెకండ్ టైం దగ్గర దా ఉపయోగించాలి. రైట్. సో ఆ విధంగా, ఎందుకంటే ఫస్ట్దేమో మనకు తెలియదు, ఒక కెమెరా అని చెప్పాం. తర్వాత ఆ కెమెరా ఏంటిదో ఆల్రెడీ మనకు ముందు ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి సెకండ్ టైం దాని మీద అది పక్కా అదే కెమెరా ఖచ్చితంగా అని చెప్తున్నాం కదా, అందుకు. నెక్స్ట్, నేమ్స్ ఆఫ్ మ్యూజియంస్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, టోమ్స్, ఫోర్ట్స్. అంటే మ్యూజియంస్ కావచ్చు, చారిత్రక కట్టడాలు కావచ్చు, సమాధుల పేర్లు కావచ్చు, కోటలు కావచ్చు, వాటి పేర్ల ముందు మనం ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద సాలార్జంగ్ మ్యూజియం, ద రెడ్ ఫోర్ట్. సో ఇవి ద అనేటువంటి ఆర్టికల్కు సంబంధించినటువంటి లాజిక్. సో ఈ లాజిక్స్ మీద ఇప్పుడు బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. గమనించండి, డాష్ హిమాలయాస్ ఆర్ వెరీ హై. సో ఇక్కడ ఏమొస్తుంది? హిమాలయాస్ అంటే హిమాలయ పర్వతాలు, అంటే పర్వతాల సముదాయం, ఒకటి కాదు అది. సో ఏమొస్తుంది? ఏ అండ్ ద, నో ఆర్టికల్. సో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, పర్వతాల సముదాయాల ముందు దా ఉపయోగించాలి. నెక్స్ట్, డాష్ గంగా ఈజ్ ఏ హోలీ రివర్. సో వాటర్ బాడీ, గంగా అంటే వాటర్ బాడీస్ కాబట్టి వాటి ముందు ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. ఏ అండ్ ద, నో ఆర్టికల్. సో ఇక్కడ వచ్చేసి ద అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ బాట్ డాష్ అంబ్రెల్లా. హీ బాట్ డాష్ అంబ్రెల్లా. ఏ అండ్ ద, నో ఆర్టికల్. సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? అంబ్రెల్లా. సో మనం చెప్పుకున్న దారుల్లో లేదు కదా, లేదు కాబట్టి దాన్ని ఏం చేయాలి అంటే అలా మీరు పెట్టేస్తారనే ఆలోచనతో దీన్ని జంప్ చేయడం జరిగింది. అంబ్రెల్లా తెలుగులో రాసుకోవాలి. డౌట్ వచ్చింది రావాలి వెంటనే. అంబ్రెల్లా, ఆ వచ్చింది కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ నుంచి ఔ దాకా కనుక ఆ సౌండ్ పలికితే అక్కడ యాన్ ఉపయోగించాలని. సో ఆన్సర్ యాన్ అవుతుంది. సో ఇవి ఈ ద అనేటువంటి ఆర్టికల్కు సంబంధించినటువంటి లాజిక్స్. నెక్స్ట్ వచ్చేసినాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే సెంటెన్సెస్కు సంబంధించి 4 టైప్స్ ఉంటాయి. వీటి మీద కూడా రికగ్నిషన్ ఉంటుంది. అంటే అది ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది ఏ సెంటెన్స్ అని అడుగుతాడు. ఇక గమనించండి, ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అసర్టివ్ సెంటెన్స్. కింద ఇచ్చిన వాటిలలో అసర్టివ్ సెంటెన్స్ ఏది అని అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి వాటిలలో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏది అని అడుగుతాడు. సో వాటిని ఒకసారి నేర్చుకుందాం. గమనించండి. అసర్టివ్, ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. షీ ఈజ్ ఏ టీచర్ అంటే అది చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్కు చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. అదేవిధంగా ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటే అది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. లాస్ట్కు ఫుల్ స్టాప్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ నేర్చుకోబోయేది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అందులో కమాండ్స్ ఉంటాయి, అంటే ఆజ్ఞలు ఉంటాయి, రిక్వెస్ట్లు ఉంటాయి, అంటే వినతులు, అడ్వైజ్ సలహాకు సంబంధించిన పదాలు, సజెషన్స్ సూచనలకు సంబంధించినవి కానీ పదాలు, వార్నింగ్స్ హెచ్చరికలు ఉంటాయి. అటువంటి అన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంకొక లాజిక్ ఏంటిదంటే ఇంపరేటివ్ సెంటెన్స్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. గో దేర్, ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్. సో ఇటువంటి అన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అయితేనేమో WH వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆ విధంగా. లేదంటేనేమో హెల్పింగ్ వర్బ్ తోటి, అంటే ఈజ్ హీ ఏ బాయ్, ఈజ్ షీ గోయింగ్ టు మార్కెట్ ఆ విధంగా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి ఏముంటుంది? క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది ఇంపరేటివ్. ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటేనే ఇంట్రాగేషన్ క్వశ్చన్. ఎక్స్క్లమేటరీ అంటే ఇంకా చాలా ఈజీ. ఇది సడన్ ఆశ్చర్యార్థకాన్ని తెలియజేసే పదాలు, సడన్ ఫీలింగ్ చేసే తెలిపేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ దీని లాస్ట్కు ఆశ్చర్యార్థకం ఉంటుంది. రైట్. సో ఇప్పుడు చూద్దాం. ఇందులో అసర్టివ్ సెంటెన్స్ ఏది అని అడిగాడు కదా,
ఓపెన్ ద డోర్, ఇది వర్బ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ షీ ఈజ్ మై ఫ్రెండ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ బ్యూటిఫుల్, ఇది ఎక్స్క్లమేషన్ ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ 3 కాదు, ఆన్సర్ వచ్చేసి షీ ఈజ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ ఇందులో ఇంపరేటివ్ అన్నాడు. ఇంపరేటివ్ అంటే ఇదిగోండి, ఇది ఇంపరేటివ్ అంటే ఏముండాలి, వర్బ్ తోటన్నా స్టార్ట్ అవ్వాలి, లేదంటే సలహానో సూచననో వార్నింగో ఉండాలి. హీ ఈజ్ ఏ టీచర్, అలా ఉందా, అది లేదు. ప్లీజ్ క్లోజ్ ద విండో, ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, ప్లీజ్ తోటి కూడా స్టార్ట్ అవుతాయి, అది రిక్వెస్ట్కి సంబంధించింది కాబట్టి. డబ్ల్యూహెచ్ అంటే అది ఇంట్రాగేటివ్, ఇది డబ్ల్యూహెచ్ అంటే ఇంట్రాగేటివ్. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీలో షార్ట్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, రెఫరింగ్ డిక్షనరీ అనేటువంటి టాపిక్కు సంబంధించి సిలబస్లో రెఫరింగ్ డిక్షనరీ అనేటువంటి టాపిక్కు సంబంధించి అంశాలు ఇవి. సో ఒకసారి ఇందులో కూడా గమనించండి. డిక్షనరీలో ఎలా అంటే ఏడిజే ఉంటే ఇగో వీటిని అడుగుతాడు, ఈ షార్ట్ ఫామ్ ఇచ్చి అది దీన్ని తెలియజేస్తుంది. లేదంటే ప్రిపోజిషన్ యొక్క షార్ట్ ఫామ్, డిక్షనరీలో షార్ట్ ఫామ్ ఏంటిది అని అడుగుతాడు. సో అలా ఇగో ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ ఒక బిట్ చూద్దాం, ఇక్కడ గమనించండి. వాట్ డస్ ఎన్ స్టాండ్స్ ఫర్, డిక్షనరీలో ఎన్ దేని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ డిక్షనరీలో వి అంటే ఏంటిది, డిక్షనరీలో విటి అంటే ఏంటిది, డిక్షనరీలో విఐ అంటే ఏంటిది, డిక్షనరీలో ఏడిజే అంటే ఏంటిది. ఏడిజే ఒకసారి గమనించండి, ఇందులో ఉంటుంది, ఇదిగోండి ఫస్ట్ది ఏడిజే. ఏడిజే అంటే ఏంటిది, యాడ్జెక్టివ్. సో ఇక్కడ గమనించండి. సో ఆన్సర్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఆ షార్ట్ ఫామ్స్, డిక్షనరీ యొక్క షార్ట్ ఫామ్స్ ఏంటిదో ఒకసారి నేను మీకు ప్రజెంట్ చేస్తాను, గమనించండి. రైట్, దాదాపు వీడియో 1 అవర్ దాటిపోయింది. ఇంతసేపు ఓపిక చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా తరపున స్పెషల్ థ్యాంక్స్. రైట్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను, సూచనలు తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి మనం ఇందులో డిస్కషన్ చేసుకోవాల్సినవి, అయ్యేదాకా వీడియోను క్లోజ్ చేయను. రైట్, సో గమనించండి. డిక్షనరీలో ఏడీజీ అంటే అర్థం ఏంటిదంటే యాడ్జెక్టివ్. సో గమనించండి, బిట్ మనకు ఇదిచ్చి ఇదన్న అడుగుతాడు, లేదా ఇదిచ్చి ఇదన్న అడుగుతాడు, కాబట్టి 2 నేర్చుకోవాలి. కాకపోతే ఈజీనే. ఏడీజీ అంటే యాడ్జెక్టివ్, ఏడివి అంటే యాడ్వర్బ్, పిఆర్ఈపి అంటే ప్రిపోజిషన్, సిఓఎన్జే అంటే కంజంక్షన్, పిఆర్ఓఎన్ అంటే ప్రొనౌన్, ఐఎన్టీఆర్జే అంటే ఇంటర్జెక్షన్, ఏఆర్టీ అంటే ఆర్టికల్, ఏయుఎక్స్ అంటే ఆక్సిలరీ వర్బ్, ఎస్ఐఎన్జి సింగ్ అంటే సింగులర్, పిఎల్ అంటే ప్లూరల్, ఏబిబిఆర్ అంటే అబ్రివియేషన్, సిఎఫ్ అంటే కంపేర్, ఈఎస్పి అంటే ఎస్పెషల్లీ, ఈజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ అంటే దట్ ఈజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇందులో ఐ. రైట్, నెక్స్ట్ ఎఫ్ఐజి అంటే ఫిగరేటివ్, ఎల్ఐటి అంటే లిటరల్, యుఎస్యు అంటే యూజువల్లీ, ఓపిపి అంటే ఆపోజైట్, ఎస్వైఎన్ అంటే సినోనేమ్, ఏఎన్టి అంటే యాంటోనిమ్, ఏఎంఈ అంటే అమెరికన్ ఇంగ్లీష్లో మీనింగ్, సి అంటే కౌంటబుల్ నౌన్, యు అంటే అన్కౌంటబుల్ నౌన్, పి అంటే పాస్ట్ పార్టిసిపల్, ఇంకా ఎన్ అని ఉంటుంది. ఎన్ అంటే నౌన్. రైట్, వి అని ఉంటుంది వర్బ్. నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉంటుంది, అవి కూడా ఉంటాయి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బిట్స్లలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అన్నీ మెన్షన్ చేయలేదు, కొన్ని మిస్ అయినాయి. ఆ మిస్ అయినవి మళ్ళీ మీరు ఫుల్ వీడియోలో కవర్ చేసుకోవచ్చు. సో గమనించండి, మనం ఇవి చూడంగానే ఒక్క నిమిషం, ఇవి చూడంగానే షార్ట్ ఫామ్స్ ఇవన్నీ మనకు వచ్చినాయి అన్నట్టుగానే అనిపిస్తాయి, కానీ కాదు. ఇప్పుడు చూస్తున్నంతసేపు కాదు, ఎగ్జామ్ హాల్లో సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనకు ఆన్సర్ గుర్తుకు రావాలి. కాబట్టి పక్కాగా ప్రాక్టీస్ చేయాలి, ఫుల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. రైట్, ఒకసారి గమనించండి ఒక్కొక్కటి. వాట్ డస్ ఎన్ స్టాండ్స్ ఫర్, ఎన్ స్టాండ్స్ ఫర్ ఏమవుతుంది అంటే గమనించండి, నౌన్, నేమ్, నౌన్, నంబర్, నోట్. సో ఆన్సర్ వచ్చేసి నౌన్ అవుతుంది. వాట్ స్టాండ్స్ ఫర్ వి, వి దేన్ని తెలియజేస్తుంది, వాయిస్, వర్బ్, వర్షన్, వాల్యూ. డిక్షనరీలో గుర్తుపెట్టుకోండి వర్బ్. వీటి ఇవి ఈ బాక్స్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీటి దేన్ని తెలియజేస్తుంది, ట్రాన్సిటివ్ వర్బ్, టెన్స్, తర్వాత వర్బ్ టెన్స్, వర్బల్ ఫామ్.
సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ని తెలియజేస్తుంది. విఐ దీన్ని తెలియజేస్తుంది, ఇంట్రాన్సిటివ్ వర్బ్. రైట్. సో ఈ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఈ టాపిక్ కూడా టెట్ ఎగ్జామ్లో కలదు. కాకపోతే ఇప్పుడున్న ఫుల్ వీడియోలో దాన్ని యాడ్ చేయలేదు. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దాన్ని చూడగలరు. సో నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, నాకు బాగా నచ్చినటువంటి టాపిక్ ఏంటిదంటే ఇది సైలెంట్ లెటర్స్కు సంబంధించి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో గమనించండి, ఈ ఒక టేబుల్ నేర్చుకుంటే సైలెంట్ లెటర్స్కు సంబంధించి అన్నీ మీరు నేర్చుకున్నట్టే. రైట్. ఒకసారి గమనించండి, చాలా ఈజీగా నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. సైలెంట్ లెటర్స్ను ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఎం తర్వాత బి ఉంటే బీని మనం పలకకూడదు. ఎం తర్వాత బి ఉంటే బీని పలకకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, క్లైంబ్. ఓకే, క్లైంబ్ అనే పదాన్ని గమనించండి, ఇక్కడ రాస్తాను, CLIMB, క్లైంబ్. రైట్. క్లైంబ్ ఉంది. మన రూల్ ఏంటిది, ఎం తర్వాత బి ఉంటే, ఎం ఉంది, ఎం తర్వాత బి ఉంది, సో ఉంటే బీని పలకకూడదు, అంటే దీన్ని పలకకూడదు. సరే. రైట్. సో క్లైంబ్ అని పలకాలి, ఇది మొదటి రూల్. అంటే మీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఈ విధంగా వర్డ్ ఇచ్చి ఇందులో సైలెంట్ లెటర్ ఏది అని అంటాడు, అప్పుడు బి, ఎందుకంటే ఎం ఉంది, ఎం తర్వాత బి ఉంటే పలకకూడదు. సో అది రూల్. ఇది మా స్టూడెంట్స్కి నేను నేర్పించాను. జస్ట్ వాళ్ళకి చెప్పి క్లాస్ చెప్పి అడిగేలోపే వాళ్ళు టకటక ఆన్సర్ చేసేసారు, సైలెంట్ లెటర్స్ గుర్తించండి రా అంటే. నెక్స్ట్ గమనించండి, ఇది ఎం సెకండ్ రూల్. మనం ఇప్పుడు డిస్కషన్, ఎమ్కు కానీ ఎన్కి ముందు కానీ జీ ఉంటే జీని పలకకూడదు. ఎమ్కు కానీ ఎన్కు కానీ ముందు జీ ఉంటే జీని పలకకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాంపెయిన్ ఉంది చూడండి. రైట్. క్యాంపెయిన్. సో ఒకసారి ఇక్కడ రాస్తే మీకు అర్థమవుతుంది, CAMPAIGN. సో రూల్ ఏంటిది, ఎమ్కు కానీ ఎన్కు కానీ ముందు జీ ఉంటే, ఇప్పుడు ఇక్కడ జీ ఉంది, దేనికి ముందు ఉంది, ఎన్కు ముందు ఉంది, ఎన్కు ముందు జీ ఉంటే పలకకూడదు. సో ఇక్కడ జీ సైలెంట్, అంటే ఇందులో జీ అనేటువంటిది సైలెంట్. సో టేబుల్ చిన్నగా ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ టేబుల్ రాసి చదువుకోండి, ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక సైలెంట్ లెటర్ రూల్ ఏంటిదంటే, ఒక పదంలో జీహెచ్ వచ్చినా ఉచ్చరించకూడదు. ఒక పదంలో జీహెచ్ ఉంటే ఉచ్చరించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దో ఉన్నది, ఇందులో జీహెచ్ను మనం పలకకూడదు, సైలెంట్ లెటర్స్ అవి. జీహెచ్ తర్వాత ఒకవేళ టీ ఉన్నా, ఇగో ఇక్కడ చూడండి, క్యాచ్, టీ ఉంది, టీ ఉన్నా ఈ జీహెచ్ని పలకకూడదు, అది రూల్. నెక్స్ట్ ఇంకొకటి, కొన్ని పదాలలో హెచ్ను మనం పలకకూడదు, హెచ్ అనేటువంటిది సైలెంట్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆనర్ అనాలి, హానర్ అనకూడదు. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే, ఒక పదంలో KN కలిసి వచ్చినప్పుడు కేని ఉచ్చరించకూడదు, అంటే పలకకూడదు. KN రెండు కలిసి వచ్చినప్పుడు ఎన్కు ముందున్న కేను పలకకూడదు. క్నో అనొద్దు, నౌ అనాలి. అదేవిధంగా ఇంకొకటి రూల్, ఒక పదంలో ఎల్ తర్వాత DKMF వస్తే ఎల్ను ఉచ్చరించకూడదు, అందుకే దీన్ని షుడ్ అన్నాం. ఓకే, షుడ్ అని చెప్పాం, షుడ్ అని చెప్తాం, ఎల్ను పలకము. ఎందుకంటే డి ముందు కానీ, కే ముందు కానీ, ఎం ముందు కానీ, ఎఫ్ ముందు కానీ, ఎన్ ముందు కానీ ఎల్ ఉంటే ఆ ఎల్లును పలకకూడదు. ఇది టెట్ ఎగ్జామ్ కోసమే కాదు, మన ఇంట్లో పిల్లలకు నేర్పడానికి పనికొస్తుంది ఈ సైలెంట్ లెటర్స్, మన స్టూడెంట్స్కు నేర్పడానికి పనికొస్తుంది, మనకు జనరల్ నాలెడ్జ్ కోసం పనికొస్తుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, టెట్ నాట్ ఓన్లీ టెట్ కన్సర్న్. రైట్. దాని తర్వాత ఇంకొక రూల్ కూడా ఉంది సైలెంట్ లెటర్స్కు, ఒక పదంలో పి తర్వాత ఎస్ కానీ టీ కానీ ఉంటే పీని పలకకూడదు. అందుకే మనం ఫిజికాలజీ అని చదవం, సైకాలజీ అని చదువుతాం. ఎందుకంటే పి తర్వాత ఎస్ కానీ టీ కానీ ఉంటే పలకం, కాబట్టి ఫిజికాలజీ అని చదవం, సైకాలజీ అని చదువుతాం, పీని సైలెంట్ చేస్తాం. పీని ఎందుకు సైలెంట్ చేస్తామంటే ఇది రూల్. రైట్. సో ఇవి సైలెంట్ లెటర్స్కు సంబంధించినటువంటి లాజిక్స్. దీని తర్వాత ఇంకొకటి కూడా నేను మిస్ చేశా, అది ఆర్. దాదాపుగా ఆర్ ఎక్కువగా సైలెంట్ ఉంటుంది ప్రతి పదంలో. మోస్ట్లీ ఆర్ను సైలెంట్ అయితేనేమో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది, లేదంటేనేమో మనం దాన్ని ఏదో పలికి పలకనట్టుగా వదిలేస్తాము అలా.
రైట్. ఇక్కడ గమనించండి, ఆల్రెడీ ఆర్కు సంబంధించి చెప్పుకున్నాం కదా. విచ్ లెటర్ ఈజ్ సైలెంట్ ఇన్ ద వర్డ్ బాంబ్? బాంబులో సైలెంట్ లెటర్ ఏది? రైట్, BOM, నన్. సో ఒకసారి ఈ పదాన్ని రాసుకుందాం, BOMB. మన రూల్ ఏంటిది గమనించండి. మన రూల్ ఎం తర్వాత బి వస్తే ఉచ్చరించకూడదు, అంటే పలకకూడదు అని చెప్పుకున్నాం కదా. ఎం ఉంది, తర్వాత బి వచ్చింది, అంటే బిని పలకకూడదు. సో సైలెంట్ ఏదవుతుంది? బి అవుతుంది. రైట్, ఆ విధంగా. నెక్స్ట్, విచ్ వర్డ్ హ్యాజ్ ఏ సైలెంట్ బి? బాంబు, ల్యాంప్, బాల్, బేబీ. సో ఇందులో గమనించండి, ఇది ఇక్కడ వచ్చేసి ల్యాంప్, LAMB. ఎందుకంటే ఎం తర్వాత బి ఉంటే పలకకూడదు. సో సైలెంట్ లెటర్కి సంబంధించింది అది. ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీద కూడా ఎక్కువగా బిట్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి జస్ట్ ఈ టెన్స్ ఎలా ఉంటుందో చెప్పడం కోసమే ఈ లాజిక్ను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఏం లేదు, ముందు గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్లో ఇవి కనుక ఉంటే ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఆన్ సండే, ఆన్ మండే, డైలీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, జనరల్లీ, అండ్ నెక్స్ట్ ఆఫెన్, సెల్డమ్, జనరల్లీ. సో ఇటువంటి వర్డ్స్ కనుక ఉంటే అప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ఆన్సర్లో ఏముండాలంటే ఇక ఈ విధంగా ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ ఫామ్లో ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇప్పుడు ఈ లాజిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి దీని మీద కూడా ఫుల్ వీడియో కలదు, దాన్ని చూడగలరు. రైట్. సో ఇక్కడ గమనించండి, షీ డాష్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ చూడండి ఎవ్రీడే అని ఉన్నది. మనకు లాజిక్లో ఎవ్రీడే ఉంది కదా. సో ఉన్నప్పుడు ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఉండాలి, తర్వాత మొదటి రూపంలో హీ, షీ, ఇట్ ఉంటే ఎస్ కానీ ఎస్ కానీ ఉండాలి. సో అదనమాట లాజిక్. సో ఇక్కడ షీ ఉంది కాబట్టి వర్బ్కి ఏముండాలి? ఇప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. అది లాజిక్. ఇది ఇంత షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరట్లేదు కాబట్టి దీన్ని ఫుల్ వీడియో చూడగలరు. సో ఇప్పుడు దీని ప్రకారం గోస్, గోయింగ్, వెంట్. సో ఆన్సర్ వచ్చేసి గోస్ అవుతుంది, ఎందుకంటే దీని ప్రకారం. నెక్స్ట్, ఇన్విటేషన్ గురించి అంటే డిస్కోర్సెస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటిదంటే ఇన్విటేషన్ ఎలా ఉండాలి. ఇక్కడ గమనించండి, ఈ విధంగా డిజైన్తో ఉండాలి. ఇన్విటేషన్లో ఏమేమి మెన్షన్ చేయాలంటే డేట్ ఉండాలి, టైం ఉండాలి, అదేవిధంగా ఇన్విటేషన్ దేని గురించో టైటిల్ ఉండాలి, తర్వాత వెన్యూ ఎక్కడ జరుగుతుందో ఉండాలి, అక్కడ గెస్ట్కి ఎవరు వస్తారో మెన్షన్ చేయాలి, వెల్కమ్ అడ్రస్ గురించి చెప్పాలి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతున్నాయో చెప్పాలి, తర్వాత ఇష్యూ చేసేటువంటిది ఎవరనేది చెప్పాలి. సో ఇవన్నీ కూడా మనం ఇన్విటేషన్లో మనం ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అంశాలు. సో లేఅవుట్ అనేటువంటి కంపల్సరీ. దాని తర్వాత ఇన్విటేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. మనం ఎవరికైనా ఆహ్వానించడానికి పంపిస్తాం కాబట్టి ఇట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్ అనేటువంటి దాంట్లోకి ఇది వస్తుంది. సో అలా కూడా మీకు బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కూడా ఫుల్ వీడియోని చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ కొన్ని బిట్స్ అయితే చూద్దాము. అండ్ ఇన్విటేషన్ కార్డ్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ డాష్ కమ్యూనికేషన్. ఆల్రెడీ నేను చెప్పా కదా, ఇన్ఫార్మల్, ఫార్మల్, పర్సనల్, ఓరల్. సో ఇన్విటేషన్ను దేనికి ఉపయోగిస్తాం? ఫార్మల్ వాటికి, అఫీషియల్ ప్రోగ్రామ్స్కి మనం ఇన్విటేషన్ ఉపయోగిస్తాం. చిచోరా ప్రోగ్రామ్స్కి మనం ఇన్విటేషన్ను ప్రింట్ చేసి ఇయ్యము. అది ఇన్విటేషన్. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాము. అన్ ఇన్విటేషన్ కార్డ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్వైట్ డాష్ గెస్ట్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఎవరి కోసము అంటే గెస్ట్లను ఉపయోగిస్తాము, గెస్ట్ల కోసము, రిలేటివ్స్ కోసము, ఫ్రెండ్స్ కోసము, కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా లాజిక్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి కొంచెం స్పీడ్గానే వెళ్దాము, టైం కూడా చాలానే అవుతుంది కాబట్టి. సో గమనించండి,
సబ్జెక్ట్ వర్బ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, బట్ ఇది ఇంకొక టైప్. సో ద మెజారిటీ ఆఫ్, మోస్ట్ ఆఫ్, సమ్ ఆఫ్, ఆల్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, ఇటువంటి పదాలు కనుక ఇంకో క్వశ్చన్లో ఇక్కడ ఇస్తే అప్పుడు మనము ఆన్సర్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ ప్రజెంట్, ఈజ్ ప్రజెంట్, ఆర్ ప్రజెంట్, హ్యాస్ ప్రజెంట్, వాజ్ ప్రజెంట్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉంది కాబట్టి ఇది ఈ పదాలు ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరలే వస్తుంది, అంటే ఆర్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, మోస్ట్ ఆఫ్ ద మిల్క్ డాష్ స్పాయిల్డ్. సో ఇక్కడ దీన్ని బట్టే హెల్పింగ్ వర్బ్ను దీన్ని బట్టే ఉపయోగిస్తాం. ఇది అన్కౌంటబుల్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనము ఈజ్ని ఉపయోగిస్తాం. మోస్ట్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ స్పిల్, కానీ ఇక్కడ ఆర్ ఉపయోగించాం, రైట్, కానీ ఇక్కడ ఈజ్ ఉపయోగించాం, అంటే ఇక్కడ ఉన్న దాని ప్రకారమే మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇంకొకటి, రైట్, రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు అంటే హూ కానీ, విచ్ కానీ, వాట్ కానీ అటువంటివి వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం గమనించండి. హీ ఈజ్ ద బాయ్ హూ డాష్ ఓన్ ద ప్రైజ్. ఇక్కడ హూ అనేటువంటిది అంటే ఈ విధంగా హూ కానీ, విచ్ కానీ, దట్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ గమనించండి, దీన్ని మాత్రమే తీసుకోవాలి, దీన్ని కాదు. అర్థమైంది అనుకుంటా. గమనించండి, ఇక్కడ సబ్జెక్టులు ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్ మరి దీనికి సంబంధించిందా అనేటువంటి డౌట్ను మనలో కల్పించడం కోసం ఇటువంటి సెంటెన్సులు ఇస్తాడు. సో ఈ హూతో కానీ, విచ్తో కానీ, దట్తో కానీ వస్తే ఇది దీనికి సంబంధించింది మాత్రమే, దీంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ బాయ్ ఉంటే సింగులర్, ఇక్కడ బాయ్స్ ఉంటే ప్లూరల్. బాయ్ ఉంటేనేమో మనము సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం, అంటే ఈజ్ కానీ, హ్యాస్ కానీ తీసుకుంటాం. ఒకవేళ బాయ్స్ ఉంటే అప్పుడు ఆర్ కానీ లేదా హ్యావ్ కానీ తీసుకుంటాం, రైట్. అది ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి బిట్టు ప్రాక్టీస్ చేద్దాం. హీ ఈజ్ ద బాయ్ డాష్ హూ ఓన్ ద ప్రైజ్. సో ఇక్కడ ఏమున్నది, సింగులర్ ఉన్నది, రైట్, సింగులర్ ఉన్నది, బాయ్ మాత్రమే. హ్యావ్, హ్యాజ్, ఆర్, వర్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆబ్వియస్గా హ్యాజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దే ఆర్ ద స్టూడెంట్స్ హూ డాష్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ గమనించండి, హూ దేనికి సంబంధించింది, ఇదని చెప్పుకున్నాం కదా, స్టూడెంట్స్ అంటే ప్లూరల్, అంటే మనకి ఇక్కడ కూడా ప్లూరల్ రావాలి. హ్యాస్, హ్యావ్, ఈజ్, వాజ్. సో హ్యాస్ అనేటువంటిది సింగులర్, ఈజ్ సింగులర్, వాజ్ సింగులర్. సో ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి లాజిక్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, రైట్, దాదాపు దగ్గరకు వచ్చేసినాము. గమనించండి, ఇచ్చిన క్వశ్చన్లో ఎయిదర్ ఆర్, నైదర్ నార్ ఉంటే వర్బ్ అగ్రీస్ విత్ నియరెస్ట్ సబ్జెక్ట్. అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఈ విధంగా ఎయిదర్ ఆర్ కానీ ఉంటే అప్పుడు అక్కడ ఇచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది దేన్ని నియరెస్ట్ ద సబ్జెక్టుకు నియరెస్ట్గా ఉన్నదే తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ రవి ఉన్నది, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నది. సో ఇక్కడ దేన్ని అగ్రి చేస్తుందట అది అంటే దీన్ని మాత్రమే తీసుకుంటుంది. ఎయిదర్ రవి ఆర్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్, ఆర్ ఉపయోగించాం. ఎయిదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్ ఈజ్ రెడీ. సో ఇక్కడ ఇది ఉన్నది మనకు వచ్చే డౌట్, దీని ప్రకారం తీసుకోవాలా అని అన్నాడు. సో దీని ప్రకారం మాత్రమే తీసుకోవాలి, రైట్. సో కాబట్టి గమనించండి, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఈజ్, ఆర్, హ్యాస్, వాజ్. ఫ్రెండ్స్ కాబట్టి ప్లూరల్, సో ప్లూరల్ కాబట్టి ఆర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొక బిట్ చూద్దాము. ఎయిదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్ డాష్ రెడీ. సో ఇక్కడ గమనించండి, స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్ ఉన్నారు, దీని ప్రకారమే కదా. సో టీచర్ అంటే సింగిల్ ఉంది కాబట్టి ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఆన్సర్ ఈజ్ అవుతుంది. సో ఇది ఈ ఎయిదర్ ఆర్,
నైదర్ నార్కు సంబంధించినటువంటి బిట్స్. ఇంకో ఇక్కడ నైదర్ ఉంది, నైదర్ మీద కూడా సేమ్ బిట్స్. సో ఇక్కడ బాయ్స్ ఉంది కాబట్టి ఆర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్కు సంబంధించి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, ఎండ్కు సంబంధించి డిస్కషన్ చేసుకోబోతున్నాము. ఎండ్ కనుక ఇస్తే ఇచ్చిన సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ అండ్ గైడ్ అరైవ్డ్, రామ్ అండ్ శ్యామ్ ప్లేయింగ్ క్రికెట్, ఈ విధంగా ఇచ్చింది. సో అలా ఇచ్చినప్పుడు ఇక్కడేమొస్తుంది, ఇక్కడేమొస్తుంది, రెండు డిఫరెంట్ అవి ఆస్పెక్ట్స్. సో అది చూద్దాం. గమనించండి, రామ అండ్ సీత ఇలా అంటే ఇతను వేరు ఇతను వేరు, అప్పుడు ఆర్ కానీ వర్ కానీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రామ సీత ఇగో ఆర్ ఫ్రెండ్స్. ద కలెక్టర్ అండ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ అతనే, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అతనే, ఇద్దరు ఒకటే ఉండి అది అండ్ తోటి జాయింట్ అయితే అప్పుడు ఇగో ఈ విధంగా ఈజ్ కానీ హ్యాస్ కానీ వాజ్ కానీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద సింగర్ అండ్ కంపోజర్, అతనే సింగ్ చేస్తాడు మరియు అతనే సాంగ్ను కంపోజ్ చేస్తాడు, అప్పుడు మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి అని అంటున్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? మరొకసారి చెప్పనా, గమనించండి. రెండు వేరు వేరు వ్యక్తులుండి అండ్తో కలపబడితే ఆర్ కానీ వర్ కానీ ఉపయోగించాలి. ఒకే వ్యక్తి అతనికి ఉన్నటువంటి రెండు క్యారెక్టర్స్ని అండ్తో కలపబడితే ఈజ్ హ్యాస్ వాజ్ ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉపయోగించాలి సందర్భాన్ని బట్టి. రైట్, ఇప్పుడు బిట్స్ చూద్దాం. మై ఫ్రెండ్ అండ్ గైడ్ అరైవ్డ్, నా ఫ్రెండ్ మరియు నా యొక్క గైడ్ అంటే ఇతను సేమ్ కాబట్టి ఏం ఉపయోగించాలి, హ్యాజ్ ఉపయోగించాలి. ఇక్కడ రామ్ మరియు శ్యామ్ ఇద్దరు వేరు వేరు కాబట్టి ఆర్ ఉపయోగించాలి. సో అలా లాజికల్గా ఎగ్జామ్లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ఎలా అనేటువంటి చూద్దాం. గమనించండి, ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. రైట్, గమనించండి. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ కంప్లీటెడ్ హోంవర్క్. సో ఇక్కడ ఏమున్నది, స్టూడెంట్స్ అని ఉన్నది. ఓకే, ఇంతకుముందు రూల్స్ ఏం నేర్చుకున్నాం, ఇక్కడ దాని ప్రకారమే మనం హెల్పింగ్ వర్బ్ను యాడ్ చేయాలి అని అనుకున్నాం. కానీ వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు అలా ఉండదు, డిఫరెంట్, వన్ ప్రకారమే యాడ్ చేయాలి. రైట్, అంటే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఆన్సరు ఇంతకుముందు అయితే ఇప్పుడు దీన్నే మనం తీసుకుంటే ఆర్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, లేదా హ్యావ్ ఆన్సర్ అయిపోతుంది. కానీ వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు మాత్రం అలా చేయడానికి అవకాశం లేదు. వన్ ఆఫ్ ద ఉంటే ఇక్కడ స్టూడెంట్స్ తోటి సంబంధం లేదు, సింగులర్ హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. అంటే ఈజ్ కానీ హ్యాజ్ కానీ రైట్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, హ్యావ్, హ్యాజ్, ఆర్, వర్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, హ్యాజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అంతే. తర్వాత టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్కు సంబంధించి రికగ్నైజింగ్ రియల్ లైఫ్ కమ్యూనికేటివ్ పర్పస్ అనేటువంటి అంశానికి సంబంధించి కూడా బిట్స్ అడగడం జరుగుతుంది. సో అవి కూడా లాజిక్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ప్లీజ్ ఉంటే గమనించండి, ప్లీజ్ ఉంటే రిక్వెస్ట్ అని అర్థం, మే ఐ ఉంటే పర్మిషన్ కోసం అని అర్థం. సో ఒకసారి బిట్ చూస్తే మీకు అర్థమవుతుందేమో. రైట్, బిట్ ఎలా ఇస్తాడంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని ఇస్తాడు. సో ఈ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనేటువంటిది ఏంటిది, గ్రీటింగ్, రిక్వెస్ట్, అడ్వైస్, కంప్లైంట్. సో అలా అడుగుతాడు. అలా అడిగినప్పుడు గమనించండి, అదేమవుతుంది, గ్రీటింగ్ అవుతుంది. గ్రీట్ చేయడం, రైట్, పలకరించడం. సో ఆ విధంగా రియల్ లైఫ్ కమ్యూనికేషన్స్కు సంబంధించి అడుగుతాడు. కాబట్టి ప్లీజ్ కనుకుంటే రిక్వెస్ట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మే ఐ కనుకుంటే పర్మిషన్ ఆన్సర్ అవుతుంది. షుడ్ ఉంటే అడ్వైజ్ ఆన్సర్ అవుతుంది. బీ కేర్ఫుల్ ఉంటే వార్నింగ్ అనేటువంటిది ఇచ్చినట్టుగా అందులో ఆన్సర్ ఉంటుంది. లెట్స్ ఉంటే అది సజెషన్, లెట్స్ మీద అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ ఉంటే కంగ్రాచులేషన్సే ఉంటుంది, దీని మీద అడగడు దాదాపు. థ్యాంక్ యూ ఉంటే అది కృతజ్ఞత, థ్యాంకింగ్ కిందకు. సారీ ఉంటే అపాలజీ. సో ఆ విధంగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ అని ఉన్నది. సో కుడ్ యూ ప్లీజ్ ఉంది. ప్లీజ్ ఉంటే ఏమని అనుకున్నాం మనము, గమనించండి, రిక్వెస్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇన్విటేషన్, రిక్వెస్ట్, వార్నింగ్, గ్రీటింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది మరి, రిక్వెస్ట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో అవి ఆ అంశానికి సంబంధించి లాజిక్స్.
నెక్స్ట్ ఇంకొక లాజిక్ చూద్దాము. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్కు సంబంధించి కొన్ని పదాలు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, బాయ్ ఉన్నది, BOY. నెక్స్ట్ బాయ్స్ ఉన్నది. బాయ్ అంటే సింగులర్, బాయ్స్ అంటే ప్లూరల్, రైట్? ఇది సింగులర్ ఒక్కళ్ళే కాబట్టి బాయ్స్ అంటే ప్లూరల్. ఇప్పుడు నేను ఒక పదం ఇస్తాను మీకు, మ్యాథమెటిక్స్ ఉన్నది. మరి ఇప్పుడు దీనికి కూడా లాస్ట్కి ఎస్ ఉంది. మరి ఇది సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? ఫిజిక్స్ ఉన్నది, దీనికి కూడా లాస్ట్కి ఎస్ ఉంది. ఇది సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అనేటువంటిది దానికోసమే ఈ బిట్ అనమాట. సో ఇవేం చేస్తాయంటే ఈ పదాలు చూడ్డానికి మనకు ప్లూరల్ లాగా కనిపిస్తాయి, ఓకే, అంటే చాలామందిలా కనిపిస్తాయి, కానీ అలా కాదు. వాటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. ఇంకో బట్ సింగులర్ ఇన్ మీనింగ్. సో మ్యాథమెటిక్స్ డాష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ఇది అడగడం జరిగింది చాలాసార్లు, రైట్? మ్యాథమెటిక్స్ తర్వాత ఆర్ వస్తుందా, వర్ వస్తుందా, ఈజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? మ్యాథమెటిక్స్ తర్వాత ఈజ్ వస్తుంది. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నెక్స్ట్ పోలీస్ తర్వాత ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఫిజిక్స్ డాష్ ఎసెన్షియల్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఫిజిక్స్ ఆర్, ఫిజిక్స్ వర్, ఫిజిక్స్ ఈజ్, ఫిజిక్స్ హ్యావ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ చూడడానికి ఇది ఫ్లూరల్లా కనిపించినా సింగులరే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఫిజిక్స్ ఈజ్. నెక్స్ట్ ఆపోజైట్స్కు సంబంధించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఆపోజైట్స్ ఇంత ఈజీలా నేను ఎక్కడ చూడలే, మీకు కూడా అలా అనిపించాలి ఇది విన్న తర్వాత. గమనించండి. సో గమనించండి, ఆపోజైట్స్ని అంటే యాంటోనిమ్స్ని మనం ఈజీగా ఏదైనా పదం ఇచ్చినప్పుడు దాని యొక్క యాంటోనిమ్స్ని ఈజీగా చేయవచ్చు. ఏదైనా పదం BMPతో ఎండ్ అయితే, స్టార్ట్ అయితే, ఓకే, IM యాడ్ చేస్తే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిబుల్ ఉంది, ఇంపాసిబుల్. ఇక్కడ నేను రాసి చూపిస్తాను చూడండి. ఏదైనా పదము పాజిబుల్ అని రాద్దాం ఫస్ట్, పాజిబుల్. ఇప్పుడు రూల్ అప్లై చేద్దాం. ఏదైనా ఒక పదం Bతో కానీ, Mతో కానీ, Pతో కానీ స్టార్ట్ అయితే, ఇప్పుడు ఇది Pతో స్టార్ట్ అయింది, దానికి ముందు IM యాడ్ చేస్తే, IM యాడ్ చేసిన ఆపోజిట్ అయిపోతుంది. పాజిబుల్ మన పదం, దానికి IM యాడ్ చేసిన ఇంపాసిబుల్, రైట్? ఇంపాసిబుల్ అనేటువంటిది ఆపోజైట్, రైట్? సో ఆ విధంగా అనమాట, అర్థమైందా? అలా ఇంకా చాలా ఉన్నాయి లాజిక్స్. ఏదైనా పదం Lతో స్టార్ట్ అయితే దానికి ముందు IL తగిలిస్తే ఆపోజిట్ అయిపోతుంది. లీగల్ వర్డ్, దానికి IL యాడ్ చేస్తే ఇల్లీగల్, ఆపోజిట్, రైట్? ఆపోజిట్ అయిందా లేదా? నెక్స్ట్ ఇంకా అటువంటి లాజిక్స్ ఉన్నాయి. ఏదైనా పదం ఆర్తో స్టార్ట్ అయితే, ఓకే, దానికి IR తగిలిస్తే ఆపోజిట్ అవుతుంది, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, రైట్? అయితే ఇందులో జస్ట్ ఈ 3 లాజిక్స్ మాత్రమే కలవు. అలా కాకుండా ఇంకా చాలా పదాలు ఉంటాయి. అయితే ఆపోజిట్ని గుర్తించాలంటే ఈ 3తో పాటు కొన్ని పదాలకు స్టార్టింగ్ ఇన్ ఉన్నా, DIS ఉన్నా, UN ఉన్నా, IM ఉన్నా, IL ఉన్నా, IR ఉన్నా, NON ఉన్నా, MIS ఉన్నా, అవేమవుతాయి అంటే ఆపోజిట్స్ అయితే. ఒక 2 బిట్స్ చూద్దాము. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ పాసిబుల్? P తోటి స్టార్ట్ అయింది అంటే ముందేముండాలి, IM ఉండాలి. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, అన్పాసిబుల్, డిస్పాసిబుల్. సో ఇంపాసిబుల్. పొలైట్ ఉంది, ఏముండాలి, ఇంపొలైట్. పేషెంట్ ఉన్నది, దాని ముందు IM ఉండాలి. అన్పేషెంట్, ఇన్పేషెంట్, ఇంపేషెంట్, పేషెంట్. సో ఆన్సర్ ఎక్కడుంది, ఇది ఇంపేషెంట్. సో అది దానికి సంబంధించింది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఇది ఇంట్రాగేటివ్ సంబంధించింది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం కదా. మా దేవుడా, ఎంత దాదాపు 1.5 hour అయింది. గమనించండి, డైరెక్ట్ స్పీచ్లో యామ్, ఈజ్ ఉంటే ఇంటరాగేటివ్ మనం ఇప్పుడు నేర్చుకునేది, అంటే క్వశ్చన్లో ఉన్నప్పుడు. ఇంకో ఇక్కడ చూడండి, హీ సెడ్ టు మీ
ఆర్ యు రెడీ, దీని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటిది అని ఈ విధంగా అడుగుతాడు మనకు. అంటే క్వశ్చన్ తోటి అడిగినప్పుడు ఎలా గుర్తించాలనేటువంటిది. అప్పుడు యామ్ ఈజ్ ఉంటే వాజ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. ఆర్ ఉంటే వర్ ఉండాలి, వాజ్ వర్ ఉంటే హ్యాడ్ బీన్ ఉండాలి, విల్ ఉంటే వుడ్, షల్ షుడ్, కెన్ కుడ్, షుడ్, హ్యావ్ హ్యాడ్, మే మైట్, మస్ట్ హ్యాడ్ టు, యూజ్ టు. సో అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవి, డైరెక్ట్ స్పీచ్లో ఇవి ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇవి వస్తాయి. సో ఇప్పుడు గమనించండి, మనకు హెల్పింగ్ వర్బ్స్ ఇంపార్టెంట్. వాయిస్కైనా గమనించండి, వాయిస్ టాపిక్ అయినా స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కైనా మనకు మెయిన్గా గుర్తించడానికి ఉపయోగపడేటువంటిది ఏంటిదంటే హెల్పింగ్ వర్బ్నే. సో ఇక్కడ ఆర్ ఉన్నది, ఆర్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏముంటుంది, వర్. ఆర్కు ఇది ఆరే ఉంది, ఇది ఆన్సర్ కాదు. యామ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. వాజ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. వాజ్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. అంటే మన లాజిక్ పని చేసినట్ట చేయనట్ట, చేయలే. ఓకే, సో ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ యూ రెడీ అన్నాడు. సో హీ సెడ్ టు మీ ఆర్ యూ రెడీ అన్నాడు. సో ఇక్కడ గమనించండి, ఈ ఆర్ అనేటువంటిది, ఒక్క నిమిషం క్లియర్గా చెప్తాను, ఎందుకంటే నా లాజిక్లో గమనించండి, ఇక్కడ ఆర్ ఉన్నప్పుడు వర్ ఉండాలి లేదా వాజ్ ఉండాలి. వాజ్ ఎప్పుడు, వర్ ఎప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఐ ఉన్నది, అప్పుడు వాజ్ అవుతుంది. ఐ కాకుండా ఉంటే అప్పుడు ఇక్కడ వేరే వస్తే అప్పుడు వర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఈ ఆర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రనౌన్, ఈ ప్రనౌన్ బట్టి మారుతూ ఉంటుంది, రైట్. సో ఆ విధంగా ఇక్కడ ఇంకొక బిట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈజ్ ఉంది, ఈజ్ ఉంటే ఏముండాలి, వాజ్ ఉండాలి. సో మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్, ఇది కాదు. ఈజ్ ఉంది, ఇది కాదు. వాజ్ ఉంది, రైట్, ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా వాజ్ ఉంది, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే క్వశ్చన్ మార్క్తో ఉన్నప్పుడు, క్వశ్చన్ తోటి ఉన్నప్పుడు ఇఫ్ అనే దాన్ని ఉపయోగించాలి, దట్ ఉపయోగించకూడదు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, కాబట్టి దీనికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలవు, తప్పకుండా చూడగలరు. నెక్స్ట్ కామాస్, రైట్. కామాస్కు సంబంధించి గమనించండి, ఏదైనా టాపిక్ పూర్తి కాకముందు జస్ట్ స్మాల్ పాస్ ఇవ్వడానికి మనం ఉపయోగించేటువంటిది కామా, స్మాల్ పాస్. సెంటెన్స్ కంప్లీట్ అయితే ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. పంక్చువేషనల్ మార్క్స్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. పంక్చువేషనల్ మార్క్స్ అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్వన్ స్పీకింగ్, సమ్వన్ ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం. అదేవిధంగా ఆస్కింగ్ సంథింగ్, ఏదైనా అడిగినప్పుడు మనం అక్కడ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ డబ్ల్యూహెచ్ ఉన్న హెల్పింగ్ వర్బ్స్తో అయినా క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తాం. అవి వాడినప్పుడు స్ట్రాంగ్ ఎమోషన్స్కి మనం ఎక్స్క్లామేటరీ మార్క్ ఉపయోగిస్తాం. పొసెషన్ ఒకరికి సొంతం అని తెలియజేసేటప్పుడు అపాస్ట్రఫీ ఉపయోగిస్తాం. షార్ట్ ఫామ్ కోసం కూడా అపాస్ట్రఫీ ఉపయోగిస్తాం. గమనించండి, విచ్ పంక్చువేషన్ మార్క్ షోస్ ఏ స్మాల్ షార్ట్ పాస్. ఓకే, షార్ట్ పాస్ను తెలియజేయడానికి ఉపయోగిస్తాం మనం కామా, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, కాలం. సో ఆన్సర్ కామా. నెక్స్ట్ విచ్ పంక్చువేషన్ మార్క్స్ ఎండ్స్ ఏ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఎండ్ అవ్వాలి అంటే, కంప్లీట్ మీనింగ్ ఇచ్చేలా ఎండ్ అవ్వాలి అంటే ఏం ఉపయోగిస్తాం, కామా, అపాస్ట్రఫీ, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఫుల్ స్టాప్, రైట్. ఇవి పంక్చువేషన్ మార్క్కు సంబంధించి కావాల్సిన వాళ్ళు తప్పకుండా చూడగలరు. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ రెండు సెంటెన్స్లను, రెండు టెన్స్లను ఒకే వాక్యంలో కలిపి కూడా బిట్స్ అడగడం జరుగుతుంది. అప్పుడు గమనించండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, ఈ రెండింటిని కంబైన్ చేసి బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అడిగిండు కాబట్టి అప్పుడు ఎలా అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇంకొక సెంటెన్స్ V2 ఉండాలి, లేదా హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇంకో సెంటెన్స్ V2. ఒకవేళ ఇలా అడిగితే ఇది ఉండాలి ఆన్సర్. సో అలా గుర్తుపెట్టుకోండి, రైట్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే మొదట జరిగిన పని ఏమో ఇది పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించి, తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్లో ఉండాలి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇలా సెంటెన్స్ ఇస్తాడు మీకు, ద ట్రైన్ అరైవ్డ్
వీ రీచ్డ్ ద స్టేషన్. ఓకే, ఇందులో గమనించండి, ఇందులో మొదట జరిగిన పని ఇది, తర్వాత జరిగిన పని ఇది. సో దాన్ని ఎలా అడుగుతాడంటే క్వశ్చన్లో ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ ఉపయోగించి చేయమంటారు. సో మొదట జరిగిన పనికి ఏం ఉపయోగించాలి మనము? హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించాలి. సో ఆఫ్టర్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3 ఉపయోగించాలి కాబట్టి ఒకసారి గమనించండి. ఆఫ్టర్ ద ట్రైన్ అరైవ్డ్ వీ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ వీ రీచ్డ్ ద స్టేషన్. ఆఫ్టర్ ద ట్రైన్ అరైవ్స్ వీ రీచ్డ్ ద స్టేషన్. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ వీ రీచ్డ్ ద స్టేషన్. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను దగ్గరికి చేసి చూపిస్తాను. ఓకే, ఇందులో ఆఫ్టర్ ఉపయోగించాము అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి, అదే రూల్. ఆఫ్టర్ ఉపయోగిస్తే హ్యాడ్ ప్లస్ V3 ఉందా గమనించండి. ఆఫ్టర్ హ్యాడ్ ప్లస్ V3, ఇదిగోండి సెకండ్, ఇది ఆన్సర్. ఓకే, అది రెండు టెన్స్లను కలిసి ఇచ్చినప్పుడు మనం గుర్తించాల్సినటువంటి లాజిక్. సో ఇక్కడ గమనించండి, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ V2నే ఉంది చూడండి, వీ రీచ్డ్ V2నే. సో ఇక్కడ V2 ఉంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ బ్లాంక్ ఇస్తే V2. నెక్స్ట్ కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్ గుర్తుపెట్టుకోండి. కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించడానికి వీలు ఉన్నటువంటి, అంటే 1 book 2 book ఆ విధంగా. అన్కౌంటబుల్ అంటే లెక్కించడానికి వీలు లేని, అంటే 1 water 2 water అని చెప్పాం కదా, ఆ విధంగా. అయితే కౌంటబుల్ నౌన్స్కి సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి, వీటికి మాత్రం సింగులర్ ప్లూరల్స్ ఉండవు. కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ను ఉపయోగించాం. ఓకే, కౌంటబుల్ నౌన్స్కు చాలా అని చెప్పేటప్పుడు యూజ్, మెనీ, ఫ్యూ ఆ విధంగా చెప్తాం. వీటికి మాత్రం మచ్, లిటిల్ అని ఆ విధంగా చెప్తాం. సో ఇది కూడా ఫుల్ వీడియో చూడగలరు, ఒకసారి గమనించండి. విచ్ ఈజ్ ఎ కౌంటబుల్ నౌన్ గమనించండి. వాటర్, రైస్, బుక్, మిల్క్. ఇందులో కౌంటబుల్ నౌన్ ఇది. వాటర్ అన్కౌంటబుల్, రైస్ అన్కౌంటబుల్, మిల్క్ అన్కౌంటబుల్. సో ఇక్కడ బుక్ అనేటువంటిది కౌంటబుల్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ బిట్వీన్, అమాంగ్. దాదాపు ఎండింగ్కి వచ్చినాము. రైట్, బిట్వీన్ అమాంగ్. బిట్వీన్ అంటే గమనించండి, బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య, అమాంగ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించాలి. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఏ బిట్ అయినా చేయగలుగుతారు. రైట్, ఒకసారి గమనించండి, ఒక బిట్ చేద్దాం. డివైడ్ ద స్వీట్స్ డాష్ 2 boys. ఇద్దరి మధ్య అని అన్నాడు కదా, కాబట్టి బిట్వీన్. కొంచెం స్పీడ్గానే వెళ్దాము. బిసైడ్స్, బిసైడ్స్ రెండు చూడడానికి సేమ్ ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. బిసైడ్ అంటే అతను నా పక్కన కూర్చున్నాడు అని చెప్పేటప్పుడు బిసైడ్ ఉపయోగిస్తాం. బిసైడ్స్ అంటే అదనంగా, నాకు తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ కూడా వచ్చు అదనంగా అని చెప్పేటప్పుడు ఇది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించండి. హీ సాట్ డాష్ మీ ఇన్ ద క్లాస్ రూమ్. నా పక్కనే కూర్చున్నాడు కాబట్టి బిసైడ్. డాష్ ఇంగ్లీష్, షీ ఆల్సో నోస్ తెలుగు. ఇంగ్లీష్తో పాటు అదనంగా అతనికి తెలుగు తెలుసు. సో అదనంగా అన్నప్పుడు బిసైడ్స్. ఇదే దానికి సంబంధించిన డిఫరెన్స్. నెక్స్ట్ ఇన్ ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాము, సో మళ్ళీ ఇక్కడ ఏం అవసరం లేదు. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ దగ్గరకు వచ్చాము. క్వశ్చన్ ట్యాగ్లో ప్లీజ్ కానీ, కమాండ్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు విల్ ఉపయోగించాలి. వర్బ్తో స్టార్ట్ అయితే విల్ యూ ఉపయోగించాలి. ప్లీజ్ ఉంటే విల్ యూ, వర్బ్తో స్టార్ట్ అయితే విల్ యూ, ఇన్విటేషన్ ఉంటే వోంట్ యూ. ఇంక చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ అని ఇచ్చాడు, అప్పుడు మనం నేర్చుకున్న లాజిక్ ఏంటిది? విల్ యూ. సో ఆన్సర్ విల్ యూ. నెక్స్ట్ ఓపెన్ ద విండో అని ఉన్నది, దేంతో స్టార్ట్ అయింది? వర్బ్ తోటి స్టార్ట్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? విల్ యూ. గమనించండి, విల్ యూ. సో ఇవి రాసి పెట్టుకోండి ఈ రూల్స్. దీని తర్వాత లెట్ తోటి కనుక ఉంటే, లెట్ తోటి క్వశ్చన్ ట్యాగ్ అనుకుంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దీని మీద కూడా చాలాసార్లు బిట్స్ అడగడం జరిగింది. లెట్ తోటి కనుకుంటే షల్ వి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, లెట్స్ కనుక ఉంటే. కానీ ఇంకోటి గమనించండి, లెట్ మీ, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ జాన్ అని ఉంటే విల్ యూ ఉపయోగించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిట్ చూద్దాం. లెట్స్ గో టు ద పార్క్. ఇక్కడ దేనితోటి ఉంది? లెట్స్ తోటి ఉంది. లెట్స్తో ఉన్నప్పుడు
షెల్ యూ ఉపయోగించాలి. లెట్స్తో ఉంటే షెల్ యూ, నేను విల్ యూ చెప్పినట్టున్నాను అంతకుముందు. షెల్ యూ. లెట్స్ తోటి ఉంటే షెల్ యూ, రైట్. కాబట్టి లెట్స్తో ఉన్నప్పుడు ఆన్సర్ షెల్ వి. కన్ఫ్యూజ్ అయ్యా, గమనించండి. మళ్ళీ ఒకసారి లాజిక్ చెప్తాను. లెట్స్ తోటి ఉంటే షెల్ వి ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా లెట్ మీ, లెట్ హిమ్, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ జాన్ ఏదైనా పేరు అలా ఉంటే విల్ యూ. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇచ్చినటువంటి బిట్లో ఏమున్నది, లెట్స్ అని ఉన్నది. లెట్స్ అని ఉంటే షెల్ వి. సో ఆన్సర్ ఎక్కడ, ఇది. ఓకే, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్కు సంబంధించిన రూల్. జస్ట్ లాజిక్ని చెప్పుకుంటూ వెళ్తా. దాదాపు 2 hours దగ్గరకు వచ్చేసాం కాబట్టి గమనించండి. ఏదైనా వర్బ్ కావచ్చు, నౌన్ కావచ్చు, అది వీటితోటి ఎండ్ అయితే, రైట్, ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఓతో కానీ, ఎక్స్తో కానీ ఎండ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పదానికి లాస్ట్కి ఈఎస్ యాడ్ చేసి దాన్ని ప్లూరల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బుష్ ఉంది, ఎస్హెచ్ తోటి ఎండ్ అయింది అంటే దానికి ఏమవుతుంది, ఈఎస్ యాడ్ చేయాలి. ఓకే, అది ఒక రూలు. ఎఫ్ కానీ ఎఫ్ఈతో కానీ ఏదైనా ఒక వర్డ్ ఎఫ్ కానీ ఎఫ్ఈ తోటి ఎండ్ అయితే విఎస్ను యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఉంది, లీఫ్ దేంతో ఎండ్ అయింది, ఎఫ్ తోటి ఎండ్ అయింది కాబట్టి విఈఎస్ రాయాలి ప్లూరల్ చేయడం కోసం, లీవ్స్. ఓకే, రెండో రూల్ నేర్చుకున్నాం, వెరీ ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ వై పక్కన కాన్సోనెంట్ ఉంటే, వై పక్కన కాన్సోనెంట్ ఉంటే ఐఈఎస్ ఉపయోగిస్తాం, రైట్. అంటే ఓవెల్స్ కాకుండా ఉన్నప్పుడు ఐఈఎస్ ఉపయోగిస్తాం, స్టోరీస్. అలా కాకుండా వై పక్కన ఏఈఐఓయు ఉంటే అప్పుడు ఎస్ను మాత్రమే ఉపయోగిస్తాం, డేస్. వెరీ ఇంపార్టెంట్, కావాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐఈఎస్, వైని మనం తీసేసేటప్పుడు ప్లూరల్ చేయాలనుకున్నప్పుడు ఐఈఎస్ ఉపయోగిస్తామని అనుకుంటాం, కానీ అన్ని సందర్భాల్లో కాదు, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరి. తర్వాత బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుందంటే బ్రదర్స్ ఇన్ లా అవుతుంది. మ్యాన్ సర్వెంట్కు మెన్ సర్వెంట్స్ అవుతుంది. గమనించండి, సర్వెంట్ ఇక్కడ సర్వెంట్స్, మ్యాన్ ఇక్కడ మెన్. తర్వాత మ్యాన్ టీచర్కి మెన్ టీచర్స్ అవుతుంది. అయితే కొన్ని లాటిన్ వర్డ్స్ ఉంటాయి, వాటి యొక్క ప్లూరల్ చేంజ్ అయ్యేటప్పుడు వేరే ఉంటుంది. ఎండ్స్ విత్ యు అస్, ఏదైనా పదం యూఎస్తో ఎండ్ అయితే, ఇప్పుడు చూడండి సిలబస్ దేంతో ఎండ్ అయింది, యూఎస్ తోటి. అలా ఎండ్ అయినప్పుడు యూఎస్ స్థానంలో ఐని యాడ్ చేస్తాం, సిలబస్ ఏమవుతుంది, సిలబీ అవుతుంది. ఎండ్స్ విత్ యుఎం, ఏదైనా వర్డ్ యుఎంతో ఎండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం ఉంది, ఓకే, స్టేడియం దేంతో ఎండ్ అయింది, యుఎంతో. అలా ఎండ్ అయినప్పుడు యుఎం తీసేసి మనం యుఎంను తీసేసి ఏ రాస్తే సరిపోతుంది, స్టేడియా. మీడియా ఆ విధంగా. అదేవిధంగా కొన్ని పదాలు ఎండ్స్ విత్ ఐఎస్ తోటి ఎండ్ అయితే అప్పుడు ఐఎస్ను తీసేసి ఈఎస్ రాస్తే అది ప్లూరల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒయాసిస్, ఇందులో గమనించండి, ఒయాసిస్లో ఐఎస్ను తీసేసి ఒయాసెస్ ఆ విధంగా. ఓకే, ఇంకొకటి ఉన్నది రూల్, కొన్నిసార్లు సింగులర్ని, కొన్నిసార్లు ప్లూరల్ వర్డ్స్, కొన్నిసార్లు సింగులర్ ఉంటాయి అదే వర్డ్, కొన్నిసార్లు ప్లూరల్గా ఉంటుంది. అది ఎలా అంటే ఐ హ్యావ్ 5,000 రూపీస్. ఓకే, ఐ హ్యావ్ 5,000 రూపీస్ అనొద్దు, ఐ హ్యావ్ 5,000 రూపీ అని మాత్రమే అనాలి. ఇక్కడ ఎస్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక బిట్ ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ ద వర్డ్ లీఫ్? లీఫ్ యొక్క ప్లూరల్ ఏంటిది? లీఫ్ దేంతో ఎండ్ అయింది, ఎఫ్ తోటి. ఎఫ్తో ఎండ్ అయితే ఎఫ్ను తీసేసి ఏం యాడ్ చేయాలి, ఇంకో ఇది రూల్, విఎస్. సో లీవ్స్, ఇంకో విఎస్, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఉంటవి ఫిక్స్డ్ ప్రైజెస్ ప్రిపోజిషన్స్ తోటి. సో ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫీలింగ్ తోటి ఉన్న వాటికి ఆఫ్ ఉపయోగిస్తాం, అఫ్రైడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్. సో క్యాపబుల్ ఆఫ్, ఇన్క్యాపబుల్ ఆఫ్, వీటి తర్వాత ఆఫే వస్తుందన్నమాట. కాన్షియస్ ఆఫ్, డిజర్వింగ్ ఆఫ్, రైట్, ఫుల్ ఆఫ్, షార్ట్ ఆఫ్, ఫ్రీ ఆఫ్. సో వీటికి సంబంధించి కంప్లీట్ వీడియో కలదు, అది కూడా చూడగలరు. సో ఇక్కడ ఇంకొకటి నేర్చుకుందాం.
ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని పదాలకు ప్లూరల్స్ ఉండవు. సో అవి ఎప్పుడూ కూడా వాటి తర్వాత ఎస్ ఉండదు, అది మనం నేర్చుకోవాలి. లగేజ్ ఉంటుంది, లగేజెస్ ఉండదు. ఆల్ఫాబెట్ ఉంటుంది, ఆల్ఫాబెట్స్ అన్నాము. అయితే ఒక్క లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడే ఆల్ఫాబెట్ అంటాం. 2-3 లాంగ్వేజ్ల యొక్క లెటర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఆల్ఫాబెట్స్ అనొచ్చు. ఇంగ్లీష్ ఉన్నది, ఏబిసిడ్ల గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఆల్ఫాబెట్ అనే అనాలి, ఆల్ఫాబెట్స్ అనొద్దు. తెలుగు లాంగ్వేజ్లో ఉన్న ఐఈలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఏబిసిడీలు అని ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఆల్ఫాబెట్ అనొచ్చు. లగేజ్ ఉంటుంది, లగేజెస్ ఉండదు. ఫర్నిచర్ ఉంటుంది, ఫర్నిచర్స్ అని అనకూడదు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది ఉండదు. న్యూస్ మాత్రమే అనాలి, న్యూసెస్ అనొద్దు. పోయట్రీ ఉంటుంది, పోయట్రీస్ అనొద్దు. మెషనరీ ఉంటుంది, మిషనరీస్ అనొద్దు. బ్రెడ్, సోప్, అడ్వైస్, సీనరీ, షుగర్, మిల్క్, గోల్డ్, పెట్రోల్, మనీ, వెదర్, ఆల్ఫాబెట్. సో ఏవైతే ఉన్నాయో వీటికి ఫ్లూరల్స్ అనేటువంటివి మనం ఎస్ కానీ యాడ్ చేయడానికి అవకాశము ఉండదు. దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఒక బిట్ చూద్దాం. వీ రిసీవ్ నో డాష్ అని ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్, ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేటివ్స్, ఇన్ఫార్మ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది రాదు, ఇన్ఫర్మేషన్ అని మాత్రమే అనాలి. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఇన్ఫర్మేషన్స్ అనొద్దు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అందులో చూసుకోండి, అవి ఇప్పుడు చెప్పడం పాసిబుల్ అవ్వదు. సో హోమోనీమ్స్ అండ్ హోమోఫోన్స్ ఇది కూడా సింపుల్ లాజికే. హోమోఫోన్స్ ఫస్ట్, హోమోనీమ్స్ తర్వాత. గమనించండి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెంట్ ఉంటే అది హోమోఫోన్. ఫర్ ఎగ్జాంపుల్ సిసి, ఎస్ఈఎస్సి, ఎస్ఈఈసి రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు. సో వాటిని హోమోఫోన్స్ అంటాం. హోమోనీమ్స్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్, కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ అంటే రివర్ సైడ్, నది దగ్గర ఉన్న ఒడ్డుని బ్యాంక్ అంటాం. ఈ బ్యాంక్ అంటే మనం డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటువంటి బ్యాంక్ ఉంటుంది కదా, అది. సో ఆ విధంగా అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్, మీనింగ్ డిఫరెంట్ ఉంటే అది హోమోనీమ్. సో ఒక పదాన్ని చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ పెయిర్ ఆర్ హోమోఫోన్స్? హోమోఫోన్స్ ఏది అని అడిగాడు. హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషనే సేమ్ ఉండాలి. సి అదే రైట్. బ్యాంక్ ఇది వేరు, బుక్స్ వేరు, హ్యాపీలు వేరు. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. రైట్. ఇంకొకటి గమనించండి, ఈ రకమైన నామవాచకాలు ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటాయి. గేమ్స్కు సంబంధించినవి, డిసీజ్కు సంబంధించినవి, బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించిన పదాలు చూడడానికి అవి ఫ్లూరల్ లాగా ఉంటాయి. గమనించండి, బిలియర్డ్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ లాస్ట్కు ఎస్ ఉన్నాయి, ఎస్ ఉంటుంది. చూడడానికి అవి ఫ్లూరల్గా ఉంటాయి, కానీ అవి సింగులరే. కాబట్టి వాటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి. అంటే వీటి తర్వాత ఈజ్ కానీ హ్యాజ్ కానీ ఈ రెండు ఎక్కువగా అడుగుతాడు. ఈజ్ కానీ హ్యాజ్ కానీ మాత్రమే ఉపయోగించాలి. వాజ్, హ్యాడ్, డజ్, డిడ్ కూడా ఉపయోగించాలి. బట్ ఎక్కువగా ఎగ్జామ్లు అడిగేది ఈ రెండింటి మీద. తర్వాత డిసీజ్ అయితే మంప్స్, మిజిల్స్, లింగ్విస్టిక్స్, ఓకే, ఎకనామిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, పొలిటిక్స్ ఇవన్నీ చూడడానికి ఫ్లూరల్లా కనిపిస్తాయి, కానీ అవి సింగులర్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సో నాకు తెలిసి దీంతో అయిపోతుందా మనకు? ఎస్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ లాస్ట్కి వచ్చేసాము. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక్క ఫైనైట్ వర్బే ఉంటుంది. ఈ విధంగా సీ సింగ్స్ వెల్, సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. కాంపౌండ్ అయితే ఫ్యాన్ బాయ్ అని చెప్పుకున్నాం కదా, అంటే సెంటెన్స్లో ఫర్ కానీ, అండ్ కానీ, నార్ కానీ, బట్ కానీ, ఆర్ కానీ, ఎట్ కానీ, సో కానీ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. ఎగ్జామ్లో మీకు వాక్యం ఇచ్చి అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా అని అడుగుతాడు. సో ఈ పదాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అదే కాంప్లెక్స్ అయితే ఇవి బికాజ్, ఇఫ్, ఆల్దో, దో, వెన్, బిఫోర్, దేర్, సిన్స్, అన్లెస్, హూ, విచ్, దట్ ఇవి. ఓకే. సో ఆ విధంగా. సో ఒక బిట్ చూద్దాము. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. సో ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదాలు ఏవి కూడా లేవు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది.
ఐ వర్క్డ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్. సో ఇక్కడ ఏముంది, బట్ ఉన్నది. బట్ ఉన్నటువంటిది ఏది, ఇది ఇందులో ఉంది. సో అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఏం లేదు, ఇదంతా గుర్తుపెట్టుకోకుండా జస్ట్ మీరు ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు ఈజీగా సింపులా కాంపౌండా కాంప్లెక్సా అనేటువంటిది తెలిసిపోతుంది. సో వీడియోలో చివరి అంశము రైట్, ఇది ప్రిపోజిషన్కి సంబంధించి టోటల్గా చూపించేటువంటి చార్ట్. ఇది డిస్కషన్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. సో ఇదొక్కటి డిస్కషన్ చేసి వీడియోను క్లోజ్ చేద్దాం. సో ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక థింక్ ముందు పైన ఆనుకొని ఉంటే అప్పుడు ఆన్ ఉపయోగిస్తాం, పైన అని చెప్పే సందర్భంలో. ఓకే, ఎబో అంటే ఇంకొంచెం పైన ఉన్నప్పుడు ఎబో. టు అంటే కూ లేదా కీ అనే అర్థంలో ఉపయోగిస్తాం. అవుట్ ఆఫ్ అంటే ఒక దాంట్లో నుంచి బయటికి. దో అంటే ఒక దగ్గర నుంచి ఒక దాంట్లో నుంచి బయటికి వెళ్ళడం, బయట నుంచి ఒక దాంట్లో నుంచి బయటికి వెళ్తే అప్పుడు దో అని ఉపయోగిస్తాం. ఇంటూ అంటే లోకి, ఫ్రమ్ అంటే నుంచి, ఇన్ అంటే ఆల్రెడీ లోపల ఉండడం. సో ఆన్కు క్వైట్ ఆపోజిట్ అండర్ ఉంటుంది. రైట్, అక్రాస్ అంటే ఇగో ఈ విధంగా, అక్రాస్ మీద ఎక్కువగా ఎగ్జామ్లో బిట్లు అడుగుతాడు. బ్రిడ్జిను నదికి అడ్డంగా కట్టారు అని చెప్తాం కదా, సో ఆ విధంగా అనే సందర్భంలో ఎక్కువగా బిట్స్ అడగడం జరిగింది. సో ఇవి ఇప్పటిదాకా మనం డిస్కషన్ చేసినటువంటి లాజిక్స్. ఇంకా కొన్నిటిని నేను ఇందులో కవర్ చేయలేకపోయాను, వీడియో లెంతీ అవుతుందని. సో కాబట్టి మీరు ఇంకెవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్కు సంబంధించి ఏ చిన్న అంశమైనా సరే నా ఛానల్లో ఇప్పటిదాకా ప్రజెంట్ చేశాను. భవిష్యత్తులో కూడా ఇంగ్లీష్కు సంబంధించి కంప్లీట్ మెటీరియల్ను నా ఛానల్లో నేను అందుబాటులో ఉంచుతాను. ఒక టెట్ అనే కాదు, మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే వాటికి ఉపయోగపడే విధంగా నా వీడియోస్ అనేటువంటివి ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి SI Learn అనేటువంటిది నా ఛానల్ నేమ్. రైట్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైట్, తనకి ఇవన్నీ చేసి ఈ వీడియోస్ అన్ని ఛానల్స్ మీద అన్నీ చేసే కల్లా నా ఫోన్ దాదాపుగా ఖరాబ్ అవునది, అయినది, స్క్రీన్ కూడా బ్లింక్ అవుతూ ఉన్నది. సో మేబీ వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు, నెక్స్ట్ వీడియో పెట్టేలోపు లేట్ అవుతుందేమో. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంతటితో వైండ్ అప్ చేసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ యొక్క విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా తెలియజేయండి. PDF కావాలి అనుకున్న వాళ్ళు PDF లింక్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.